శ్రద్ధగా మీరు నా మాటలు వినండి. నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, లేకపోతే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, లేదు అంటే మా అమ్మని నేను ప్రేమిస్తున్నాను. ఇష్టానికి ప్రేమకి మధ్య తేడా ఉందా? ఉంటే ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? మా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఇంకెవరైనా చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ చెప్తూనే ఉంటాను కాబట్టి. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? ఇష్టానికి ప్రేమకి తేడా ఉందా, లేదా రెండు ఒకటేనా? తేడా ఉంది. అదేంటో చెప్పాలి. ఉంది. ఒక స్టేట్మెంట్ చేసామంటే దాని వెనకాల మరి రీజన్ ఇవ్వాలి కదా, దానికి బేస్ ఉండాలి. ఆప్షన్ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉండడము ప్రేమ. ఇష్టం అంటే కొంచెం కష్టం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. చెప్పండి, పర్లేదా? మాట్లాడలేదు. కరెక్టే రా, చెప్పారు. ఇష్టం వేరు, ప్రేమ వేరు అన్నారు. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? ఇష్టాన్ని వదులుకోగలం, ప్రేమను వదులుకోలేమా? అంటే ఎవరిని ప్రేమిస్తున్నావా? చెప్పండి, ఇంకా చెప్పండి. అలా మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆన్సర్స్. బాగానే చెప్తున్నారు మీరు, చాలా సామాన్యులుగా. ఎవరైనా చెప్పొచ్చు, ఎనీబడి కెన్ టెల్. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటో చెప్పండి. ఎదుటి వాళ్ళు నచ్చింది మనం ఫాలో అవుతాం. ఏంటది? ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తాం. ప్రేమ ఉన్నప్పుడు నటిస్తామా? అబ్బా, రే అర్థాలని మార్చేస్తున్నారు మీరు. మనకు నచ్చినట్లు చేయండి. చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా ఇది. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఇంకెవరైనా చెప్పగలరా? కమౌట్ చెప్పండి. ఆగండి. ఇంకా గులాబీ పువ్వు ఎక్కడుందో చెప్పగలవా? నీ గులాబీ పువ్వు ఎక్కడుందో చెప్పగలవా? వాహా. రైట్, చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ప్రీచర్ కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా జాగ్రత్త. ఇంకా చెప్పాలి. అట్లా కమ్అట్ విత్ యువర్ ఇన్నోవేషన్. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే? నీళ్లు పోసి పెంచుతామంట ప్రేమ అంటే. ఇష్టం అంటే గులాబీ పువ్వుని తీసుకుంటాం, వాడుకుంటాం. ఇంకా చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాటలకి చాలా అర్థాలు మనకు తెలియదు. అందుకంటాను మనం బైబిల్, అందుకని వాట్ వీ సే వీ డోంట్ మీన్ ఇట్ ఆఫెన్. మనం ఏది చెబుతుంటామో దాన్ని అర్థం చేసుకోకుండానే మనం మాట్లాడుతున్నాం. చాలా చెప్తున్నాను. క్రైస్తవ్యంలో ఉండేటువంటి ఒక ప్రధానమైన లోపాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెడరిక్ నీట్షే అనేటువంటి ఒక హ్యూమనిస్ట్, ఒక ఏథీయిస్ట్, కొన్ని సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, ఆయన సువార్తలని, ఏథీయిస్ట్ ఆయన అంటే నాస్తికుడు, దేవుడిని నమ్మనటువంటి వాడు. ఆయన 4 సువార్తల్ని బాగా చదివి 4 సువార్తల్లో ఉన్న సారాంశాన్ని అంతా అర్థం చేసుకొని ఆ బైబిల్ గ్రంథాన్ని లేక యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించారు. నేను యేసు ప్రభుని నమ్మను, ఈయన్ని నమ్ముకోవడం చాలా కష్టం, ఈయన్ని వెంబడించడం చాలా కష్టం, కాబట్టి నాకు ఈయన అక్కర్లేదని తిరస్కరించారు. దీన్ని ఆస్ గిన్నెస్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే తన పుస్తకంలో రాశాడు. ఏమన్నాడంటే, ఫ్రెడరిక్ నీట్షే అనేటువంటి ఒక నాస్తికుడు సువార్తలను బాగా చదివి యేసుక్రీస్తు ప్రభుని బాగా అర్థం చేసుకొని ఆయనను వెంబడించడం కష్టమని అర్థం చేసుకొని యేసు ప్రభుని తిరస్కరించాడు. కానీ నేటి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయనని అర్థం చేసుకోకుండానే వెంబడించేస్తున్నారని చెప్పారు. మీకు అర్థమైందా?
ఆయనేమో అర్థం చేసుకొని తిరస్కరించారు. మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆ యేసుప్రభు మనకు అర్థం కాలేదు, అర్థం కాకుండానే వెంబడిస్తుంది. ఇంకా మనకి గట్టిగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. ప్రపంచవ్యాప్తంగా 99.9% క్రైస్తవులకి, క్రైస్తవ బోధకులకి, నాయకులకి సువార్త అంటే కూడా అర్థం కాదు. తెలియదు మనకు సువార్త. సువార్త అంటే ఏమనుకుంటున్నామంటే మనం యేసుప్రభువుని నమ్ముకోండి పరలోకం పొండి అని. అందుకని మనం ప్రకటించేటువంటి సువార్త చాలా మట్టికి ఓల్డ్ టెస్టమెంట్ సువార్తనే ప్రకటిస్తున్నాం. పాత నిబంధనటువంటి సువార్త. పాత నిబంధన సువార్త ఏంటి? వెల్త్, హెల్త్, గాస్పెల్. అలాగనే లోకాన్ని మీరు వెంబడించండి, లోకాన్ని చేసేయండి, లోకంలో ధనవంతులు అవ్వండి, గొప్పవాళ్ళు అవ్వండి. తర్వాత లోకంలో మీరు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంటే మీ దేవునికి అంత మహిమ వస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ అ ఫూలిష్నెస్ స్టేట్మెంట్. మీరు లోకంలో ఎంత గొప్పవాళ్ళు అయితే దేవునికి అంత మహిమ వస్తుంది అనడం అనేటువంటిది బైబిల్లో ఎక్కడ లేదు. దానంత బుద్ధిహీనమైనటువంటి స్టేట్మెంట్ మరొకటి లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా. అందుకని ఈ లోకంలో చాలా మందికి సువార్త సరిగా అర్థం కాదు. ఫ్రెడ్రిక్ నీషేకి అర్థమైంది సువార్త, అర్థం చేసుకొని తిరస్కరించాడు. చాలా మంది క్రైస్తవులు అర్థం కాకుండానే యేసుప్రభువుని నమ్ముకొని ఫాలో అవుతున్నారు. అందుకని చాలా మంది మధ్యలో ఆగిపోతున్నారు. అందుకని ఒక విషయం చెప్పనివ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో మనం లోక సంబంధమైన వాటిని, కొంతమంది అంటారు మనం కలెక్టర్ అయితే దేవునికి మహిమండి, మనం పెద్ద ఉద్యోగం చేస్తే దేవునికి మహిమండి, మనం ఆటల్లో చాలా ప్రావీణ్యత సంపాదించుకుంటే దేవునికి మహిమండి. వాటి వలన దేవునికి మహిమ రాదు. ప్లీజ్ రిమెంబర్, వాటి వలన దేవునికి మహిమ రాదు 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 రాదు. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే దేవునికి మహిమ రాదు, నీకు డిగ్రీ సంపాదిస్తే దేవునికి మహిమ రాదు, గోల్డ్ మెడల్ వలన దేవునికి మహిమ రాదు. అలాంటి ఆలోచన ఉంటే దయచేసి మీరు మానుకోండి. మీకు అర్థం కాకపోతే ప్రభువుని అడగండి, పరిశుద్ధాత్మ దేవుడికి తెలియజేస్తారు. అందుకని I have been looking into Christianity, lot of foolishness. చాలా ఫూలిష్నెస్. ఎంత ఫూలిష్నెస్ అంటే ఇవన్నీ అర్థం కాకుండానే, ఏవి సరిగా అర్థం కాకుండానే యేసుప్రభువుని వెంబడించేస్తున్నాం. మనం ప్రభుని ఆరాధించేస్తున్నాం, ప్రభుని స్తుతించేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, వాక్యాలు ప్రసంగాలు చేస్తున్నాం, పుస్తకాలు రాసేస్తున్నాం, క్విజుల్లో పాల్గొంటున్నాం, ప్రైజులు తెచ్చేసుకుంటున్నాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తున్నాము. మనం చాలా గొప్ప మినిస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, చర్చిలు కూడా మనం నిర్మించేస్తున్నాం. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ ఎక్కడ వస్తుందనంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? ఇట్స్ నాట్ ద ఫిజికల్ ఫ్రూట్ఫుల్నెస్, భౌతికమైనటువంటి ఫ్రూట్ఫుల్నెస్ గురించి మాట్లాడలేదు. క్రొత్త నిబంధన అంతా కూడా భౌతికమైన ఆశీర్వాదాల గురించి ఒక్క చోట కూడా చెప్పలేదు. భౌతికమైనటువంటి ఆశీర్వాదాల గురించి క్రొత్త నిబంధనలో ఒక్క చోట కూడా చెప్పలేదు. అన్ని పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫ్సీ పత్రిక మీరు చదవద్దు, నేను చదవనప్పుడు చదవాలి. ఎఫ్సీ పత్రిక 1:3 ప్రకారము పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహించాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దట్ మీన్స్ all the blessings in the New Testament are spiritual. All the blessings in the New Testament are eternal. అవి ఆత్మ సంబంధమైనవి, అవి నిత్యమైనవి, అవి శాశ్వతమైనవి, అవి భూ సంబంధమైనవి కావు. అందుకని క్రైస్తవుల యొక్క బుద్ధిహీనత ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను తీసుకొని ఇది దేవునికి మహిమ వచ్చిందండి, మా వాడికి సీట్ పెద్దది వచ్చింది కాబట్టి వాడికి దేవునికి మహిమ వచ్చేసింది సార్, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాను కాబట్టి దేవుని మహిమ వచ్చిందండి, నేను మంచి కొత్త బట్టలు వేసుకున్నాను కాబట్టి దేవుని మహిమ. ఇది దేవుని మహిమ రాదు. మీరు ఫలించడం అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు యొక్క జీవితం మనలో ఎప్పుడైతే కనబడుతుందో క్రీస్తు మనలో జీవించడం ద్వారా మాత్రమే తండ్రి మహిమపరచబడతారు. Only the life of Christ in you can only please God and glorify God. ఏ దేవుని నామానికి మహిమ ఏది తీసుకొస్తుందనంటే మనము ఈ లోకంలో క్రీస్తు జీవించిన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే, క్రీస్తు జీవించిన జీవితం మాత్రమే తండ్రికి మహిమను తీసుకొస్తుంది తప్ప నన్ అదర్ థింగ్స్, ఈ ప్రపంచంలో ఇంకా ఏవి కూడా దేవునికి మహిమను తేలేవు. అది మీరందరూ తెలుసుకోవాలి. అందుకని మీరు లోకం వెనకాల పరిగెట్టి ఇది సంపాదిస్తే దేవుని మహిమ, నేను ఈ సీట్ సంపాదిస్తే దేవుని మహిమ, ఈవెన్ గొప్ప మినిస్ట్రీ చేస్తే మినిస్ట్రీ చేయడం ద్వారా కూడా దేవుని మహిమ రాదు. తెలుసా మీకు ఆ విషయం? నాట్ ఈవెన్ డూయింగ్ గ్రేట్ మినిస్ట్రీ డజంట్ బ్రింగ్ ద గ్లోరీ అంటూ గాడ్. దేవునికి మహిమ వచ్చేది ఏంటంటే ఓన్లీ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ ఓన్లీ ప్లీజ్ గాడ్, కెన్ ఓన్లీ హానర్ గాడ్, కెన్ ఓన్లీ గ్లోరిఫై గాడ్. ఆయన మాత్రమే తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా దేవుని మహిమను తీసుకుంటారు.
అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే మనం సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీకి వచ్చేసాం. మనం అంతా పైపైన అనమాట, అంత పైపైనే మనం జీవించేస్తున్నాం, పైపైనే ఆలోచిస్తున్నాం తప్ప మనము లోపలికి మనం వెళ్ళట్లేదు. అందుకని ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు తన బుక్లో ఒక మాట రాస్తాడు. ఏం రాస్తాడు తెలుసా? ఈ రోజున చాలా మంది ఆల్ అవర్ ఐడియాస్ ఆర్ బ్రెయిన్ డీప్ బట్ నాట్ హార్ట్ డీప్ అని రాస్తాడు. అంటే ఏంటి? మనకుండేటువంటి ఆలోచనలు, బైబిల్ సంబంధమైనటువంటి తలంపులన్నీ బ్రెయిన్ డీప్ వరకు వచ్చింది. అంటే మనకి మనసు వరకే బాగా చొచ్చుకుపోయినాయి, కానీ హృదయంలోనికి ఇంకా చొచ్చుకుపోలేదు. అందుకే ఈ విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకనంటే మనము దేవునికి ఎప్పుడు మహిమ తీసుకొని రాగలమంటే మీరు క్రీస్తు యేసునందు ఫలించాలి. ఇందాక జాన్ మాణిక్యరావు గారు ఎవరు చెప్పినట్టు మరి మీరు ఫలించాలి. ఇట్లా ప్రేమ, సంతోషము, ఆశా నిగ్రహము, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు క్రీస్తు యొక్క జీవితం మనలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది మాత్రమే దేవునికి మహిమను తీసుకొని రాలి. ఇంకా ఈ ప్రపంచంలో ఏది దేవుని మహిమ తీసుకొని రాలేదు. నీ అందము తీసుకొని రాలేదు, నీ యొక్క నాలెడ్జ్ తీసుకొని రాలేదు దేవుని మహిమ, లేకపోతే నీకు ఉండేటువంటి టాలెంట్స్ ఉంటాయి చాలా మందికి. అందుకని నో టాలెంట్ కెన్ బ్రింగ్ ద గ్లోరీ అంటూ గాడ్. అందుకే చాలా మంది అంటారు ఒక పాట పాడి దేవుని మహిమపరచదము. పాటల ద్వారా దేవుని మనం మహిమపరచలేదు. మన యొక్క స్వరము ద్వారా కాదు మనం దేవుని మహిమపరచాలి. మనం ఏ విధంగా మార్చాలంటే మొట్టమొదటిగా, అంటే పాడొద్దనే చెప్పట్లేదు, పాటలంటే నాకు పిచ్చి ఇష్టం. మొట్టమొదటిగా మన జీవితం ద్వారా మనము దేవుని మహిమపరచాలి. ఎవడైతే ఆ క్రీస్తు జీవితాన్ని కలిగి పాట పాడుతుంటాడో అప్పుడు దేవుని మహిమ వస్తుంది. క్రీస్తు జీవితం లేకుండా ఊరికనే పాటలకు మనం పరిమితం అయిపోవడం కాదు, ఆరాధనకు పరిమితం అయిపోవడం కాదు, లేకపోతే ప్రసంగానికి పరిమితం అయిపోవడం కాదు, లేకపోతే చర్చికి వెళ్తున్నానని పరిమితం అయిపోవడం కాదు. అందుకే ప్రేమని ఎవరు పెట్టారా? ఇవన్నీ కూడా మీరు ప్రాథమిక చాలా చిన్న విషయాలు నేను చెప్పేది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అందుకని నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు గమనించేది ఏంటంటే దేర్ ఇస్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్. చాలా సంఘాలలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి అజ్ఞానం చాలా కొట్టొచ్చినట్టు ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదని కానుకుంటున్నాను కొన్నిసార్లు. ఎందుకంటే చెప్తే అర్థం కాదు వాళ్ళకి. సోకి ఎంత గట్టిగా చెప్పిన అర్థం కాదు, మెల్లిగా చెప్పిన అర్థం కాదు, ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. నవ్వేసి ఊరుకుంటారు, కరెక్టే బ్రదర్ అంటారు, మళ్ళీ చేయాలనుకున్న వాళ్ళు అది చేస్తారు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే మనము బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి వాక్యాల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలి. అంటే బైబిల్ ఏం చెప్తుందో నువ్వేమనుకుంటున్నావు అనేది కాదు, అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నటువంటిది కాదు. అందుకని చాలా జాగ్రత్తగానండి. ఇష్టానికి ప్రేమకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇష్టపడ్డం అంటుంటాం కదా. నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, లేదా మా అమ్మని ఇష్టపడ్డాను, మా నాన్న అంటే నాకు ఇష్టం అంట. చాలా చెప్తున్నాడు, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? మా నాన్న బండి కొనిస్తాడు కాబట్టి ఇష్టం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? మా అమ్మ నాకు బిర్యానీ వండి పెడుతుంది కాబట్టి ఇష్టం. అర్థమవుతుందా? తర్వాత మా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకని? వాడు బాక్స్ తెచ్చినప్పుడల్లా కాలేజీకి వాడు నేను తేకపోయినా వాడి బాక్స్లో తినొచ్చు అనమాట, ఇష్టం. మా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయి నన్ను కూడా సినిమాకి తీసుకెళ్తుంది కాబట్టి చాలా ఇష్టం. చాలా అర్థమేనండి. ఇష్టానికి కారణాలు ఉంటాయి, కానీ ప్రేమకి కారణాలు ఉండవు. ఇష్టానికి కారణాలు ఉంటాయి, కానీ ప్రేమకి కారణం ఉండదు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే దెర్ ఇస్ నో అదర్ రీజన్ టు లవ్ ఏ పర్సన్. ఒక వ్యక్తిని ప్రేమించడానికి రీజన్స్ ఉండవు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. ఎందుకు ప్రేమించాడు? నో రీజన్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, అందుకని ఇట్ ఈస్ ద అన్కండిషనల్ లవ్. దేవుని యొక్క ప్రేమ అది షరతులు లేనటువంటి ప్రేమ. అందుకని దేవుని యొక్క ప్రేమకి ఏ షరతు పెట్టలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు? ఏమండి? మనలో ఉన్న మంచితనాన్ని చూసి ప్రేమించాడా, లేదా మనలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూసి ప్రేమించాడంటే అది. అందుకని గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేనటువంటి ప్రేమ. దీనికి ఏ షరతులు పెట్టలేదు. అందుకని చాలాసార్లు గమనించండి, మనం చాలా మందిని అన్నంటే నాకు చాలా ఇష్టం, ఎందుకని అక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది అన్నమాట. అందుకని మనము కారణాలని బట్టి లేదా ఏదో ఒకటి ఆశించి కనుక మనం ప్రేమిస్తున్నామంటే అది ఇష్టం అవుతుంది. అందుకని ఈ రోజుల్లో మనకి దేవుని మీద ఇష్టం ఉంది, కానీ దేవుని మీద మనకేం లేదు, ప్రేమ లేదు. అలాగనే మనుషుల ఎడల మనకి ఇష్టం ఉంది, కానీ మనుషుల ఎడల మనకి ప్రేమ లేదు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే, అమ్మాయిని నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించలేదు, ఇష్టపడ్డావు. అర్థమవుతుందా? అమ్మాయిని నువ్వు ప్రేమించాలనుకుంటున్నావు, కానీ అమ్మాయిని ప్రేమించలా, నువ్వు ఇష్టపడ్డావు. ఎందుకు ఇష్టపడ్డావు? అమ్మాయి చాలా సన్నగా, ఏమండి, ఒక సినీ యాక్టర్ లాగా ఉంటుంది అన్నమాట. ప్రభాస్ అంటే మగాడు కదా, రైట్? ఈ ఆడపిల్ల పేర్లు ఏంటో చెప్పండి. ఇలియానా
చాలా అప్డేట్ ఉన్నారా మీరు అసలు? ఇలియానా అనేసరికి ఈడు వంకర్లు తిరిగిపోతూ ఉంటాడు. అర్థమైందా? అందుకని పెళ్లికి ముందట అమ్మాయి ఏమో మళ్ళ తీగలాగా ఉంటుందట, పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి ముళ్ళ తీగలాగా మాట్లాడు. పెళ్లికి ముందేమో అమ్మాయి అయస్కాంతం లాగా ఉంటుంది, చూస్తే చాలు ఆకర్షించాలి, అంటే అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంటుంది. పెళ్ళైన తర్వాత ఏంటనమాట సూర్యకాంతం లాగా ఉంటుంది. అంటే ఏంటనమాట, ఇప్పుడు సూర్యకాంతం అయిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాడు. అందుకని పెళ్లికి ముందు చూడండి, మీరు గమనించండి, 2 విషయాలు ఎవరొస్తుంది నేర్చుకోవాలి. పెళ్లికి ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు ప్రేమించుకున్న వాడిని చూడండి. ప్రేమించుకున్నప్పుడు అమ్మాయి ఆ మొబైల్లో లేదా బుక్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఇడు మన హచ్చి డాగ్ ఉంటుంది చూడండి, హచ్చి డాగ్ కుక్క, ఈ కుక్క ఎంటబడ్డట్టు అలా ఎంటబడుతుంటాడు అనమాట. ఎలా ఉంటే బాగానే ఉన్నాను అది ఎంటబడుతుంటాడు అనమాట. ఈ అమ్మాయి అలా వెళ్తుంటది. అమ్మాయి మాట్లాడదు ఎక్కువ, ఈడే మాట్లాడుతుంటాడు, అన్ని చెబుతుంటాడు అన్నమాట. నేను ఇలాగా నా స్వరం ఏంటో తెలుసా, నా ఆలోచన ఏంటో తెలుసా, నేను బైక్ ఎలా తోలుతాను తెలుసా, నాకు చాలా నాలెడ్జ్ తెలుసా. వీడు డబ్బాతో కొట్టుకుంటూ ఉంటాడు. మీరు గమనించండి, అమ్మాయిలు ఎక్కువ మాట్లాడరు పెళ్లికి ముందు, ప్రేమించుకున్న వాళ్ళు. అబ్బాయి మాట్లాడుతుంటే అమ్మాయిలు వింటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత సీన్ చూడండి, 2వ రోజు నుంచే అమ్మాయి మాట్లాడుతుంటే ఈడు ఓకే అని లేసులు కట్టుకోవడం, చొక్కా వేసుకోవడం, ప్యాంట్ వేసుకోవడం, వెళ్ళిపోవడం. పెళ్ళైన తర్వాత ఈడు మాట్లాడు. అర్థమవుతుందా? పెళ్లికి ముందేమో అబ్బాయి మాట్లాడుతుంటే అమ్మాయి వింటది, పెళ్ళైన తర్వాతనేమో అమ్మాయి మాట్లాడుతుంటే అబ్బాయి వింటాడు. ఒక 6 నెలల తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే పక్కింటి వాళ్ళు వింటారు. అర్థమైందా? అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే పక్కింటి వాళ్ళు విన్నాం అంటే ఏంటి? ఇద్దరు కలిసి దెబ్బలాడుకుంటుంటే పక్కింటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అది మన వంతు, మన తంతు. అర్థమైంది మీ అందరికీ ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఎవరిస్తుల మధ్య ఉండేది అంతేంటి? ప్రేమిస్తున్నామని చెప్పాకండి. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఇష్టపడుతున్నానంతే. కారణం ఉంటుంది. అమ్మాయి ఇలియానా లాగా ఉంది, అందుకే సొంగగార్చుకొని ఎండబడుతున్నావు. ఈ అబ్బాయి ప్రభాసులాగా ఉన్నాడు, అందుకని ఈ అబ్బాయి ఎండబడుతున్నావు. కారణాలు ఉన్నాయి, అది ప్రేమలు కాదు, అవి ఇష్టం అంతే. కానీ నిజమైనటువంటి ప్రేమ ఏంటంటే ప్రేమకి కారణం ఉండదు. దేర్ ఆర్ నో రీజన్స్ ఫర్ ద ట్రూ లవ్. నిజమైనటువంటి ప్రేమకి కారణము లేదు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులను ప్రేమించు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పాపిగా ఉండేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేటువంటి మనల్ని ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఇష్టపడతారు ఎవరైనా? ఇష్టపడరు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. అంటే ఏంటి? ఆయనకి కారణంతో పని లేదు. ప్రేమకి కారణంతో పని లేదు. ప్రేమ ప్రేమిస్తూనే పోతుంది. మీకు అర్థమవుతుందా? అందుకని ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమిస్తూ పోతుంటది, కారణాలు లెక్క పెట్టదు. ప్రేమ అపరాధమును మనసులో ఉంచుకున్నదు. అంటే అర్థం ఏంటి? అపరాధమును మనసులో ఉంచుకున్నదంటే అసలు గ్రీక్ టెక్స్ట్లో ఏమంటాడంటే తప్పులని ప్రేమ లెక్క పెట్టుకుంటూ పోదట, లెక్క పెట్టదు. అందుకని దేవుని యొక్క ప్రేమలో మన అనేకమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మన పతనావస్థకు ఉండేటువంటి ఆ దుష్టత్వం అంతా కూడా దేవుడు తన ప్రేమ చేత ఏం చేశాడు? ఆయన తొలగించేశాడు. మన ప్రేమ చేత మనల్ని క్షమించేశాడు. అందుకని ప్రేమ చేత మనల్ని గెలుచుకున్నాడు. కారణం ఏంటంటే మన తప్పులని లెక్కించుకుంటూ పోతుంటే మనందరం నరకంలోనే ఉంటాం. అందువల్ల ప్రియమైన యవన బిడ్డలారా గమనించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ మధ్యలో ఉండేటువంటిది అది దైవ ప్రేమ. దైవ ప్రేమలో స్వార్థం ఉండదు. దైవ ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. అది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇంకొక విషయం అని చెప్పనివ్వండి. చాలా మంది అంటుంటారు అమ్మాయి లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అవునా? అబ్బాయి లేకుండా నేను ఉండలేకపోతున్నాను. చాలా చెప్తున్నాను. అంటే తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? తను లేకపోతే నేను ఉండలేను, తను లేకపోతే నేను ఉండలేను అంటే అర్థం ఏంటి? తను లేకపోతే ఉండలేవు, మరి ఉంటే ఉండగలవు. అవును కదా, ఉండగలవు అనమాట నువ్వు. అంటే ఇదేంటనమాట? చాలా జాగ్రత్త. ఇది కొంచెం లాజిక్తో కూడింది అనమాట. నువ్వు లేకపోతే జనరల్గా భార్యాభర్తలు అనుకుంటారు, ప్రేమికులు కూడా అనుకుంటారు, అమ్మాయి రాధా అంటే ఎవరైనా ఉంటే తప్పు క్షమించండి, రాధా నువ్వు లేకపోతే ఈ గోపి ఉండలేదు. మా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది రాధా అనేవాడి. రాధా నీకు రాధా? ట్యూషన్లో అనమాట. రాధా నీకు ఏమి రాధా? నాకు రాదు అనేది అనమాట. రాధిక ఇంకో పిల్లలు ఉండేది, చిన్నపిల్లలు వాళ్ళందరూ ట్యూషన్కి వచ్చేవారు. రాధిక నీకు ఎంత చెప్పినా రాధిక అనేవారు. రాధిక నీకు ఎంత చెప్పినా రాధిక నీకు ఎంతగా నీకు రాదు అట్లా అంటాడు. రాధా లేకుండా ఈ గోపి ఉండలేదు.
నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? చాలా జాగ్రత్తగా. నేను ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే జాగ్రత్తగా, నా కోసమే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ అమ్మాయి కోసం నేను ప్రేమించను. ఇది అర్థమైంది మీకు? అర్థమైంది? కాలేదు. మళ్ళీ చెప్తాను కదా, మనం చాలా ఇంటెలిజెంట్స్ కదా మనకి. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటారు కదరా. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటే అర్థం ఏంటి? వీడు ఎందుకు ఉండలేకపోతున్నా అంటే ఆవిడ ఉండాలన్నమాట. నువ్వు ఉంటేనే నేను ఉండగలను అంటే అర్థం ఏంటి? నేను ఉండడానికి నువ్వు కావాలి అంటే ఇప్పుడు నా స్వార్థం కొరకే నిన్ను కోరుకుంటున్నాను కానీ, మీకు అర్థమవుతుందా? నా స్వార్థం కొరకు నేను కోరుకుంటున్నాను కానీ నువ్వు లేకపోయినా నేను ఉండగలనని అనుకోవడం. అందుకని ఈ రోజుల్లో చాలా మంది, మా అమ్మ లేకపోతే, కొంతమంది తల్లిదండ్రులు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు, నేను లేకుండా మా అమ్మాయి పడుకోదాడు. అదంతా స్వార్థం. అది అర్థమవుతుందా? నువ్వు లేకపోతే పడుకోవట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు కావాలన్నమాట. ఎందుకని? తన క్షేమం కొరకు నువ్వు కావాలి, తన భోజనం కొరకు నువ్వు కావాలి, తన బట్టల కొరకు నువ్వు కావాలి, తనకు అన్ని కాలకృత్యాలు తీర్చడం కొరకు నువ్వు కావాలి. అంటే నువ్వెందుకు కావాలంటే తన స్వార్థం కొరకు, తన ఎగ్జిస్టెన్స్ కొరకు నువ్వు కావాలి. అదే స్వార్థం. అర్థమవుతుందా? కాలేదు అంటే తనకు అది ఎందుకు కోరుకుంటుంది? నిన్ను మా అమ్మ కావాలంటే, నేను లేకపోతే ఉండలేదంటే తన కోసమే నిన్ను ప్రేమిస్తుంది తప్ప నీ కోసం నిన్ను ప్రేమించాను. జాగ్రత్తగా, ఈ లోకములో మనుషులందరూ తన కోసమే ఇతరులను ప్రేమిస్తున్నారు. కానీ అలాగని మనం దేవుని కూడా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే మన కోసమే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. మన కోసం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, కానీ మనము దేవుని కోసం మనము దేవుణ్ణి ప్రేమించట్లేదు. అందుకని నిజమైనటువంటి ప్రేమ తన కోసం ఇతరులను ప్రేమించదు, ఇతరుల యొక్క క్షేమం కొరకే వారిని ప్రేమిస్తుంటారు. అందుకే ఎందుకు చెప్తున్నానంటే నిజమైనటువంటి రక్షణలో ఉండేటువంటి ఈ భాగాలని నేను మీకు జ్ఞాపించాలని ఆశపడుతున్నాను. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్. అంటే రక్షణలో ఉండేటువంటి పునాది, రక్షణలో ఉండేటువంటి పునాదికి 3 పునాదులు ఉన్నాయి. ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్ లో దేర్ ఆర్ 3 థింగ్స్. నంబర్ 1, గాడ్స్ లవ్. ఇది దేవుని యొక్క ప్రేమ. రక్షణ యొక్క పునాది. నేను 4 అంశాలు చెప్పి ముగిస్తాను. 1, రక్షణ యొక్క పునాది, ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్. నంబర్ 2, ద బేసిస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు ఆధారం ఏంటి. 3వది, ద మీన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు మార్గం ఏంటి. 4వది, ద రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ఫలితములు ఏంటివి లేక ప్రయోజనాలు ఏంటి. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణకు ఏంటి పునాది అంటే సాల్వేషన్ ఈజ్ ఫౌండెడ్ ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క గుణశీలము మీద మన రక్షణ యొక్క పునాది ఆధారపడి ఉంది. దేవుని యొక్క గుణశీలం మీద ఆధారపడి ఉంది. మొట్టమొదటి గమనించండి, ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్ లో నంబర్ 1 గాడ్స్ క్యారెక్టర్ ఏంటంటే గాడ్స్ లవ్. అదే మనం చూసాము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము 15వ వచనంలో కూడా మనం చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ లవ్. రెండవది ఏంటంటే అన్చేంజింగ్ లవ్. దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్ మాత్రమే కాదు, అన్చేంజింగ్ లవ్. అంటే దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ మారదు. గుర్తుపెట్టుకోండి, మనం మారిపోతుంటాము, మన ఆలోచనలు మారిపోతుంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉండదు. అందుకే ఇర్మియా గ్రంథం 31:3 ఏమంటాడంటే, ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అంటే ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఇట్ ఈస్ ఇటర్నల్ లవ్. ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ. చాలా జాగ్రత్తగా, ఈ లోకంలో ఉండేటువంటి అందరిని మీరు గమనించండి, ఈవెన్ భార్య భర్తలను కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ప్రేమ కొంతకాలం బాగా కొనసాగుతుంది. తర్వాత ఏమో చెప్పండి, కొంతకాలం తర్వాత వాళ్ళ ప్రేమకి బ్రేకులు పడతాయి. అంటే కాన్స్టెంట్గా ఉండదు. భార్య భర్తలు చూడండి, పెళ్ళైన ఒక 3 నెలలు 6 నెలల వరకు చాలా అన్యోన్యంగా ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఏమందంటే కసుక్కుమని ఎక్కడో ఒక చోటు బ్రేక్ పడతారు, అక్కడ వాళ్ళు విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు, అది వేరే విషయం. అంటే మానవుని యొక్క ప్రేమకి బ్రేకులు ఉన్నాయి, కానీ మన దేవుని యొక్క ప్రేమకి బ్రేకులు లేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? మానవుని యొక్క ప్రేమకి బ్రేకులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ప్రేమకి బ్రేకులు లేవు. అందుకని ఈ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క మన రక్షణ యొక్క పునాదికి ఉండేటువంటి మొట్టమొదటి దేవుని గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. రెండవది మనం చూస్తుంటే
ఆ పునాదికి, రక్షణ యొక్క పునాదికి రెండవ గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణము గాడ్స్ మర్సీ, దేవుని యొక్క కనికరము లేక దేవుని యొక్క దయ. దేవుని కనికరము లేక దేవుని యొక్క దయ. అంటే దేవుని దయ లేక దేవుని కనికరం మనం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకోగలం. చాలా శ్రద్ధగా నా మాటలు వినండి. రోమా పత్రిక 9, 10 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకోగలం. ఏంటి మర్సీ అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా పాత నిబంధన అంతటిలో ఏమండి జాగ్రత్తగా, పాత నిబంధన అంతటిలో ఇశ్రాయేలు ప్రజలకు కానీ పాత నిబంధన భక్తులు ఎవరికీ కూడా దేవుడు కృపను చూపించలేదు. దేవుడు వారికి కేవలము దయను మాత్రమే చూపించాడు. అందుకని మీరు పాత నిబంధనలో ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్, కృప అనే రెఫరెన్స్ నాకు చూపించగలరు. మీరు వెంటనే నాకు తెలుసు కీర్తనల గ్రంథం తీసి నీ కృపా భాగ్యంలో బట్టి అని అంటారు, నాకు తెలుసు. మీరు తెలుగు బైబిల్ చదివి నాకు చెప్తారని నాకు తెలుసు. ఇంగ్లీష్ బైబిల్ చదవండి, ఎక్కడ కూడా గ్రేస్ అనేటువంటి మాట ఇన్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్. పాత నిబంధన భక్తులకి కృప లేదు. పాత నిబంధన భక్తులకు అందరికీ ఏంటంటే మెర్సీ మెర్సీ మెర్సీ, దయ దయ కనికరం. అర్థం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధన భక్తులకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, కొత్త నిబంధన భక్తులకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనకు కృప ఇవ్వబడింది, గాడ్స్ గ్రేస్. అంటే మనకి కనికరము ఉంది, అలాగనే దేవుని యొక్క కృప కూడా ఉంది. అందుకని ఈ కనికరానికి కృపకి ఉండేటువంటి తేడా ఏంటి, ఆ ఒక మాటలు నేను చెప్పి నేను ముందుకెళ్తాను. చాలా జాగ్రత్తగా. పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ దేవుడు ఏం చూపించాడు? ఓన్లీ దయ చూపించాడు. పాత నిబంధనలో కృప అనే మాట ఎక్కడ మీరు కనబడ్డా అది దయ అని రాసుకోండి అంతే. దట్ ఈస్ నాట్ ద గ్రేస్. ఎందుకంటే గ్రేస్ ఈజ్ నాట్ గివెన్ టు ద ఓటీ పీపుల్ ఓన్లీ. గ్రేస్ ఈజ్ నాట్ గివెన్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్. పాత నిబంధన భక్తులకు కృప ఇవ్వబడలేదు, ఓన్లీ క్రొత్త నిబంధన భక్తులకి మనకు మాత్రమే కృప ఇవ్వబడింది. దయచేసి చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగెను. చాలు. కృప ఎలా వచ్చింది మనకి? యేసుక్రీస్తు ద్వారా కలిగి. కృపయు సత్యమును క్రీస్తు ద్వారా వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే యేసుక్రీస్తు రానంత వరకు ఏం లేదు, కృపకి అవకాశం లేదు. మరి పాత నిబంధనలు ఏముంది అంటే ఓన్లీ దయ మాత్రమే ఉంది. సో దయ వేరు, కృప వేరు. అందుకని ఇప్పుడు దేవుని గుణ లక్షణాలు ఏంటనమాట? అంటే వినండి, చాలా మంది అనుకుంటారు నీ రక్షణకు ఆధారం లేక నీ రక్షణకు పునాది ఏంటి అంటే, అమ్మ చాలా జాగ్రత్తగా, చాలా మంది ఈ ఫౌండేషన్ చాలా జాగ్రత్త పడాలి. నా రక్షణకు పునాది ఏంటంటే నేను తోటలోనికి వెళ్ళి నెల రోజులు ఏడ్చి 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 ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నా మొర విన్నాడు. నీ బుద్ధిహీనత, నీ ఫూలిష్నెస్. నువ్వు పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు నిన్ను రక్షించలేదు. నీవు ఏడటం ద్వారా దేవుడు నిన్ను రక్షించలేదు. నువ్వు ఉపవాసం ఉండడం ద్వారా దేవుడు నిన్ను రక్షించలేదు. నీ క్రియల వలన నీకు రక్షణ కలగలేదు. నీవన్నీ చేసిన తప్పులన్నీ నువ్వు ఒప్పుకొని అందరికీ తిరిగి ఇచ్చేసిన తర్వాత దేవుడు నిన్ను రక్షించలేదు. గుర్తుపెట్టుకోవాలి. నీ రక్షణకు దేవుడు పునాది వేశాడు. ఏ పునాది మీద మనం రక్షింపబడతామంటే, ఏ పునాది మీద మనం రక్షణ పొందగలమంటే దేవుని ప్రేమ. నీ రక్షణకు పునాది. మొదటి అనుభవం దేవుని యొక్క ప్రేమ, రెండవ అనుభవం దేవుని యొక్క కనికరం, మూడవ అనుభవం ఏంటంటే దేవుని యొక్క కృప. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ఎవరు ఉన్నారయ్యా కొట్టేవాడు? మీరు పాడితే మేము కొట్టబెట్టినట్టు కొంచెం ధరవేరు, మన పెద్ద సింగరింగ్ కాదు కదా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు యుగ యుగములకు మహిమయు ఘనతయు మహిమా యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా,
నువ్వు ఏడ్చినా, నువ్వు ఏడవకపోయినా, నువ్వు పశ్చాత్తాపడకపోయినా, పశ్చాత్తాపడడానికి కూడా దేవుడు నీకు కృప చూపించాడు. ఏడవడానికి కూడా దేవుడు నీకు కృప చూపించాడు. అంతేగాని చాలా మంది ఏమంటారంటే, లేదా అన్నదిగో ఫలాని తోటలోకి వెళ్ళి ఒక నెల రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నా పాపాలను ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నా పాపాలను క్షమించాడు. ఇది చాలా మందికి వాక్య జ్ఞానం తెలియదు. ఎందుకంటే చాలా మంది అలా బోధించేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా అని చెప్పారు కదా, పురాతనమైనటువంటి ఆలోచన విధానంలోనే చాలా మంది పెరుగుతున్నారు. కానీ గమనించాలి ఇప్పుడు మనం లేఖన సత్య భాగంలోనికి రావాలి. ఏది మనకు ప్రామాణికం అంటే మనుషుల యొక్క అనుభవాలు మనకు ప్రామాణికం కాదు, మనుషుల యొక్క పద్ధతులు మనకి ప్రామాణికం కాదు, పుస్తకాలు మనకి ప్రామాణికం కాదు, దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకి ప్రామాణికం. అందుకని కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే పాత నిబంధనలు ఇంతవరకు ఏమీ లేదు, కృప ఇవ్వబడలేదు. కృప మనకి క్రొత్త నిబంధనలు వచ్చింది. మరి కనికరానికి కృపకు ఉండేటువంటి తేడా ఏంటి? చాలా జాగ్రత్త. కనికరము చూపిస్తాడు దేవుడు, అలాగే కృపను కూడా మనకి ఇస్తాడు. ఏంటి కనికరం అంటే? ఏమండి, మనము దేనికైతే అర్హులమో, మనము దేనికైతే అర్హులమో దేవుడు దాన్ని మనకు ఇవ్వకపోవడము అది కనికరము లేక దయ. అర్థమైందా? మనము దేనికి అర్హులమో దాన్ని దేవుడు మనకి ఇవ్వడు. అదేంటండి ఇలా ఉంది ఆన్సర్? అర్థం చాలా భిన్నంగా ఉంది కదా. నువ్వు దేనికి అర్హుడమో అది దేవుడు నీకు ఇవ్వడు, అది కనికరము లేక దయ. మనకు అర్హమైన వాటిని దేవుడు ఇవ్వకపోవడమే దయ. చాలా చెప్తానండి, ఏంటి మనకు అర్హమైంది? చాలా మంది అంటుంటారు, మీరు చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నేను అర్హుడిని, ప్రభా నేను అర్హురాలిని, ప్రభా అర్హుడిని కాబట్టి నాకు అర్హమైంది ఇవ్వండి ప్రభా. నేను ప్రార్థన చేయబాకంటే అర్హమైంది ఇవ్వండి అని ప్రార్థన చేస్తే మనం దేనికి అర్హులమో తెలుసా? మనము నరకాగ్నికి అర్హులము, మనము దేవుని ఉగ్రతకు అర్హులము, దేవుని తీర్పులకు మాత్రమే అర్హులము. మానవునికి అంతకు మించి నరకత మరొకటి లేదు. వీఆర్ డిజర్వ్డ్ ఓన్లీ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్. పాపము వలన వచ్చేటువంటి శిక్షకు మనం అర్హులము, నరకానికి మనం అర్హులము, అలాగే దేవుని ఉగ్రతకు మనం అర్హులము. అందుకని దేవుడు ఏం చేశాడంటే అర్హత కలిగినటువంటి దాన్ని దేవుడు ఇవ్వట్లేదు. ఏంటి ఇవ్వట్లేదు? ఇప్పుడు మనం దేనికి అర్హులమో అది దేవుడు మనకి ఇవ్వడు. అంటే దేవుని యొక్క తీర్పులకు మనం అర్హులము, ఆ తీర్పు దేవుడు నీకు ఇవ్వడు. శిక్షకు మనం అర్హులము, ఆ శిక్షను దేవుడు ఇవ్వడు. ఆయన ఉగ్రత మన మీద ఉంది, దానికి అర్హులము, ఆ ఉగ్రతను తీసేస్తాడు. అది దేవుడు మనకు కనికరము చూపించినాడు. అలాంటి కనికరం క్రిందికి వచ్చాం మనం. అలాంటి కనికరం నీ క్రిందికి చూపించాడు అంటే అది తనంతట తానే చేశాడు. నేను మానవులకు నేను దయ చూపిస్తానన్నాడు. ఏంటి దయ అంటే? ఈ దయ క్రింద అర్హమైనటువంటి వాటిని దేవుడు ఇవ్వడు. ఇక కృప అంటే ఏంటంటే నువ్వు దేనికి అర్హుడవు కాదో అది నీకు ఇస్తాడు. కృప అంటే ఏంటి? నువ్వు దేనికి అర్హుడవు కాదో అది నీకు ఇస్తాడు. మనం దేనికి అర్హులం కాదు, పరలోకం వెళ్ళడానికి మనకు అర్హత లేదు, అది దేవుడు మనకి ఇవ్వడము, అది కృప. అందరికి ఆమె పేరు అర్థమవుతుందని చెప్పేది. ఏది కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్పండి? మనం దేనికి అర్హులము కామో అది దేవుడు మనకి ఇస్తాడు. దయ అంటే ఏంటి? మనం దేనికి అర్హులమో దేవుడు దాన్ని మనకి ఇవ్వడు. అంటే ఇప్పుడు మన పునాది దేని మీద ఆధారపడింది చెప్పండి? రక్షణ యొక్క పునాది జాగ్రత్తగానండి. దేవుడు షరతులు లేకుండా మనల్ని ప్రేమించి, షరతులు లేకుండా మనల్ని ప్రేమించి మనము దేనికి అర్హులమో అది మనకు ఇవ్వకుండా, మనకు దేనికి అర్హత లేదో దాన్ని మనకి ఇచ్చాడు. దీని మీద మనకు పునాది వేశాడు. ఇది నిజమైనటువంటి రక్షణ. ఈ పునాది మీద మనందరం కట్టబడాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ద బేసిస్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకు ఉండేటువంటి మరి ఆధారం ఏంటి? రక్షణ యొక్క ఆధారం ఏంటంటే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిలువ ఆధారంగా ఉంది. మన యొక్క రక్షణకి ఏది ఆధారం అంటే క్రీస్తు యొక్క శిలువ మాత్రమే ఆధారం పెట్టాలి. అందుకని గమనించండి, మన యొక్క రక్షణకు ఆధారం, దేన్ని ఆధారముగా మనం రక్షింపబడుతున్నామంటే క్రీస్తు యొక్క శిలువ ఆధారంగా, లేక యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసినటువంటి త్యాగము ఫలితంగా మనం రక్షింపబడుతున్నాం. అందుకని ఇందులో మరి రెండు విషయాలు ఉన్నాయి, గమనించాలి. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తము, అలాగే యేసు ప్రభు యొక్క శిలువ. యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క శిలువ, ఈ రెండు ఏం చేశాయి అంటే నేను గత కాలములో నేను చేసినటువంటి పాపముల నుండి యేసు యొక్క రక్తము నన్ను కడిగి నన్ను పవిత్రునిగా చేసింది.
అలాగని నేనేమై ఉన్నాను అంటే, ప్రస్తుతం నేనేమై ఉన్నాను అంటే, నేను ఏమై ఉన్నాను, వాట్ ఐ యామ్, నేనేమై ఉన్నాను, లేక నేను చేస్తున్నటువంటి పనులు, లేక దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ద పవర్ ఆఫ్ సిన్ అనగా పాపం యొక్క శక్తి నుండి క్రీస్తు యొక్క శిలువ నన్ను విమోచిస్తుంది. అంటే ఏం జరిగిందనమాట? యేసు యొక్క రక్తము మన అపరాధములను క్షమించింది. రెండవది, అలాగనే యేసు యొక్క శిలువ మనకు పాపం మీద జయాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మన రక్షణకు ఏది ఆధారం అంటే పాప క్షమాపణ, పాపము నుండి విడుదల పొందుట. పాపములు క్షమించబడ్డం మాత్రమే కాదు, పాపము నుండి మనం విమోచించబడాలి. ఈ రోజున చాలా మంది పాపాలు క్షమించబడిన అనుభవం కలిగి ఉంటున్నారు, కానీ పాపముల మీద జేబు కలిగిన అనుభవం చాలా మందికి లేదు. దీన్ని ఎగ్జాంపుల్గా జాక్మోన్ అనే భక్తులు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడు, ఒక 5 సంవత్సరాల పిల్లోడు ఇంటి ముందర ఒక పెద్ద గొయ్యి తీశారట. గవర్నమెంట్ వాడు ఏదో చేయడానికి పెద్ద గొయ్యి తీస్తే, ఒక 10 అడుగుల గొయ్యి తీస్తే, వీళ్ళ ఫాదర్ చెప్పాడట, ఒరేయ్ ముందు గొయ్యి ఉంది, వెళ్ళి పక్కన ఆడుకోవద్దు నాన్న అని చెప్పేసి చాలా ముచ్చటగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే పిల్లోడు ఉన్నట్టు ఉండకుండా బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటూ వెళ్ళిపోయి ఆ గోతులో పడిపోయాడు. గోతులో పడిపోగానే చాలా ఏడుస్తుంది. అయ్యో మా నాన్న చెప్పాడు, బయటికి రావద్దన్నాడు, ఆయన వచ్చేసాను, పడిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి, మా నాన్నతో కొడతాడేమో, వాడు పడిపోయిన దానికంటే ఎక్కువగా నాన్న కొడతాడేమో భయంతో వాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు చివరికి వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఈ మొర విని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. వచ్చి చూశాడు. చూసిన తర్వాత, ఏరా నేను చెప్పాను కదా బయటికి రావద్దంటే ఎందుకు వచ్చానంటే, అవును డాడీ నేను లోపల పడిపోయాను డాడీ, ఐఎమ్ వెరీ సారీ డాడీ అన్నాడు. అప్పుడు వీళ్ళ ఫాదర్ అంట, ఓకే ఐ ఫర్గివ్ యూ అని వెళ్ళిపోయాడు. మీకు అర్థం కాదు? మీకు అర్థమైందా? ఏమన్నాడు వీళ్ళ మీ కుర్రోడు? ఏమన్నాడు? డాడీ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అన్నాడు. ఫాదర్ ఏమన్నా పైన చూసి ఓకే నేను క్షమిస్తున్నాను అని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది ఇప్పుడు? క్షమాపణ జరిగింది, క్షమించబడ్డాడు, కానీ గోతిలో నుండి వాడు బయటకు వచ్చాడా? మరి ఏం చేస్తే బయటకు వస్తాడు వాడు? ఏం చేస్తే బయటకు వస్తాడు? ఏం చేయాలన్నమాట? క్షమిస్తే సరిపోదు, మనకు పాప క్షమాపణ కలిగితే సరిపోదు, పాపముల నుండి ఏం కలగాలి? వీట్రా నువ్వు కొంచెం లావు ఉన్నావురా, కూర్చో, నీకు మైలేదు, నువ్వు ఇట్రా బుడ్, నువ్వు ఇట్రా, సరే గుడ్ బాయ్ రైట్. ఏంటి హీరో లాగా నా దగ్గర కూర్చో, గురువుని చూడక అసలు 3 పిల్లలు ఒక భార్య. ఇటు గుంట్లో పడ్డాడు. పడిన తర్వాత నేను అంటున్నాను ఓకే సారీ అంటే అన్నాడు. ఏరా ఎందుకు పడ్డాడంటే సారీ డాడీ. సారీ అని చెప్పరా? సారీ ఏ సారీ చెప్పరా? చెప్పు. సారీ డాడీ కదా, సారీ డాడీ అన్నాడు. ఓకే క్షమించారు అని వెళ్ళిపోయాడు. అటు లోపల నుంచి బయటకు వస్తాడా? ఈ రోజున చాలా మంది ఏంటంటే, ప్రభు 20 సంవత్సరాల క్రితం నా పాపాలను క్షమించాడు, చాలా మంచిది, కానీ నువ్వు గుండెలోనే ఉన్నావు, పాపములు బయటికి రా. చాలా మందికే సాక్ష్యం. ఏంటిది రక్షణ సాక్ష్యం అంటే, 10 సంవత్సరాల క్రితం దేవుడు నా పాపం క్షమించాడు, కానీ ఇప్పుడు పాపంలోనే పుడుతున్నావు, పాపంలోనే తిరుగుతున్నావు. పాపోహం పాపకర్మ, పాపోహం పాప సంభవం. కృపయా దేవా నన్ను రక్షించు అని గవర్నమెంట్గా, పాపోహం పాపకర్మగా అంటే నేను పాపంలోనే పుట్టాను, నా అహం కూడా పాపం అయిపోయింది, నా కర్మ కూడా పాపం అయిపోయింది, పాపంలో జీవిస్తున్నాడు. పాప క్షమాపణ పొందుకుంటున్నాం మనం, కానీ పాపం నుండి విమోచన పొందుకోవట్లేదు. సార్ రక్షణ అంటే అర్థం ఏంటంటే, పాపములు క్షమించబడటం మాత్రమే కాదు, ప్రభువా నీ రక్తంతో నా పాపములు కడుగు. యేసు రక్తం ఎల్లప్పుడూ మనకి రెడీగా ఉంది. ఆ రక్తంతో యేసు ప్రభు తన పాపాలు కడుగుతుంటాడు, కానీ గుండెలోనే ఉంటాము, మనం బయటికి రాలేము. అర్థమవుతుందా? ఈ రోజున చాలా మంది యవనస్తుల పరిస్థితి కూడా, రక్షణ పొందామన్న వాళ్ళ పరిస్థితి కూడా, ఇంకా వాళ్ళు పాపక్షమాపణ పొందారు అంటే ఇంకా గుంటలోనే ఉన్నారు తప్ప గుంటలో నుంచి బయటకు రాలేదు. అందుకని శిలువ ఏం చేసిందనంటే, చాలా చెప్తున్నారు. ఇప్పుడు శిలువ ఏం చేసిందంటే పాప క్షమాపణ కలిగించడం మాత్రమే కాదు, పాపము నుండి ఏం కలిగింది? ద పవర్ ఆఫ్ సిన్, ద డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, దట్ ఈస్ ద క్రాస్. క్రీస్తు యొక్క శిలువ ఏం చేసిందంటే, ఆ శిలువ పాపముల నుండి చేపట్టు, పాపముల నుండి ఏం చేసింది? ఆ గోతిలో నుంచి బయటికి లాగింది. అందుకని రక్షణలో ఏముందన్నమాట ఇప్పుడు చెప్పండి. మన రక్షణకు ఆధారం ఏంటంటే, మనము పాపముల విషయమై క్షమాపణ పొందడం మాత్రమే కాదు, పాపము మీద మనము జయము పొందాలి. మనలో ఎంతమందిని పాపాన్ని మనం జయిస్తున్నాం? పాపాన్ని కానీ కొంతమంది అంటారు అన్యాయము అక్రమము కూర్చున్నాడు, థ్యాంక్ యూ. అలాగనే దొంగతనము వ్యభిచారము అవేం చేయట్లేదు. నేనంటాను, మా ఊరిలో చాలా మంది పురోహితులు ఉన్నారు, వాళ్ళు కూడా దొంగతనం వ్యభిచారం ఏం చేయట్లేదు. ఈ ఊరిలో చాలా మంది పాపాలు ఎందుకు చేయట్లేదు తెలుసా? వ్యభిచారం చేస్తే 7 సుస్తాలు చేయట్లేదు, అది రాదంటే వీడు చేస్తాడు. అలాంటి రకాలన్నమాట.
దొంగతనం ఎందుకు చేయట్లేదు అంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు. అంటే వీడు పోలీస్ స్టేషన్లో ఉండడం ఇష్టం లేక వీడు దొంగతనం చేయట్లా. అవకాశం వస్తే మాత్రం దొంగతనం చేస్తాడు. నిన్ను పోలీస్ స్టేషన్లో వెయ్యనంటే మాత్రం దొంగతనం ఖచ్చితంగా చేస్తాడు. అందుకని వీడికి జయం అంటే ఏంటంటే బయటికి మాత్రం వీడు జయించినట్టు ఉంటున్నాడు, కానీ వాడు నిజమైనటువంటి తన సెల్ఫ్ని జయించలేకపోతున్నాడు. అందుకని గమనించండి, సాల్వేషన్ అంటే ఇట్ ఈస్ ద టెర్మినేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ యూనియన్ విత్ గాడ్ అన్నమాట. అంటే దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉండేటువంటి ఆ సెల్ఫ్ నుండి నిన్ను విమోచించి దేవునితో ఐక్యపరచబడము, అంటే దేవునిలో నీవు జయ జీవితాన్ని జీవించడమే ఆ సిలువ చేసినటువంటి పని. అందుకే మీరు గమనించండి, పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ పాప క్షమాపణ ఉంది, కానీ పాప విమోచన లేదు యేసయ్య వచ్చేంత వరకు. పాప విమోచన లేదు. పాప విమోచన అంటే ఏంటి? మనం ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని పాపాలు చేశాము, వాటి నుంచి విడుదల పొందాము, ఇక అంతే. మరి ఇప్పుడు చేస్తున్న పాపాలు ఏంటి? అప్పుడప్పుడు కడుక్కుంటున్నాం అంటాం అంతే. కానీ చెప్పాను కదా, అన్నిటికంటే అతి భయంకరమైన పాపము, జాగ్రత్త వినండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్? టెల్ మీ. ఇది ఇంకొక ప్రశ్న. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్? అన్ని పాపాల కంటే గ్రేటెస్ట్ సిన్ చెప్పాలి. అన్ని చిన్న చిన్న చెప్పొద్దు మీరు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ అది చెప్పండి నాకు. అన్ని పాపాల కంటే అతి భయంకరమైన పాపమే నంబర్ 1 సిన్, అది కూడా చెప్పాలి. చెప్పండి. దేవుడిని తిరస్కరించడం, స్వార్థం, పక్షపాతం. చెప్పేది నీక నోటి వచ్చి కలిపి పెట్టే కావట్లేక వేషధారణ అన్నిటికంటే అతి భయంకరమైన పాపం. దేవుని మాటని జవదాటం, వెరీ గుడ్. ఆజ్ఞానికరమైన పాపం. ఇంకా అయ్యా దేవుడిని ఎరగకపోవడమే పాపం. దగ్గరికి వచ్చారు బ్రదర్. ఇంకా అయ్యా అంగీకరించకుండా ఉండడమే పాపం. స్వనీతి పాపం. దేవుడిని తెలుసుకొని తిరస్కరించడం పాపం. చాలా బాగా చెప్పాడు. ఇంకా రైట్. జాగ్రత్త. ఎప్పుడైనా మనం ఒక ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు దానికి పూర్వాపరాల నుంచి మనం చెప్పాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అంటారు. అర్థమైందా? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాడు. అందుకని జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఫిలాసఫర్, క్రిస్టియన్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, జీకే చెస్టర్టన్ అనేటువంటి ఫిలాసఫర్ ఒక మాట అంటాడు. ఈజ్ ఎ క్రిస్టియన్ థియాలజియన్ అండ్ క్రిస్టియన్ ఫిలాసఫర్. చాలా గొప్ప భక్తుడు, చాలా పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలు నా దగ్గర ఉన్న 4-5 ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, మనము సూర్యుడిని చూడలేము, మనము సూర్యుడిని నేరుగా చూడలేము, కానీ సూర్యుడు లేకుండా మనము దేన్ని చూడలేము. సరే, సూర్యుడిని నేరుగా ఎవడో మనం చూడలేము, డైరెక్ట్ కాదు, ఎక్కువసేపు మనం చూడలేము. సూర్యుడిని నేరుగా చూడలేము, కానీ మరి సూర్యుడు లేకుండా దేనిని చూడగలమా? ఏం చూడలేము. దట్ ఈస్ రీజన్. అట్లాగనే అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ అంటే, దీన్ని ఎక్కడ తీసుకురావాలంటే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? ఆజ్ఞలు అన్నిటికంటే అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను మాట్లాడండి. మీకు తెలియదా? మొదట అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? అన్ని ఆజ్ఞల కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను. యేసు ప్రభు కొత్త నిబంధనలు చెప్పాడు కదా, లూకా సువార్త, మత్తయి సువార్తలో. ఆజ్ఞలన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నీవు ప్రేమించాలి. గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటి? గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ సిన్ ఏంటి? నీ దేవుణ్ణి ప్రేమించకపోవడమే గ్రేటెస్ట్ సిన్. దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం ప్రేమించమో, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రేమించడం అంటే మన కోసం కాదు. ఆయన్ని ప్రేమిస్తే మన సర్వస్వాన్ని ఆయనకు అప్పగించుకుంటాం. మిగతావన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, నేను తప్పనట్లేదు, కానీ అవన్నీ చిన్న చిన్నవి. కానీ గ్రేటెస్ట్ అని అన్నాను. గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే, గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటి? దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించకపోవడమే అన్ని పాపాల కంటే అతి భయంకరమైనది. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన పాపముల నుండి, పాత నిబంధనలో ఉండేటువంటి భక్తులైన వారందరికీ పాప క్షమాపణ ఉంది, కానీ వారికి పాప విమోచన
లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది, పాప విమోచన కలిగింది. కాబట్టి ఏ ఒక్కడు కూడా వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, స్వార్థం కానీ, కోపం కానీ ఇలాంటి పాపాలలో కొనసాగడానికి వీల్లేదు. వాడు పాపముల మీద జయం పొందాలి. చాలా జాగ్రత్త. అందుకని పాపాలు 2 రకాలుగా ఉంటాయి. నేను స్టడీ చేసినంత మట్టికి ఏమంటే మొత్తం అంటే ఓవరాల్గా మనం చూస్తుంటే ఒకటేంటంటే మోరల్ సెన్స్, రెండవది వరల్డ్లీనెస్ అంటే లోకత్వం. ఈ నేటి దినమున క్రైస్తవ్యానికి అందరికీ అర్థమైంది ఒక యాంగిల్లోనే, ఒక రకమైన పాపమే అర్థమైంది. ప్రసంగాలు కూడా ఈ ఒకవైపునే ప్రసంగాలు చేస్తున్నారు తప్ప రెండో వైపున ప్రసంగాలు ఎక్కువగా చేయడం లేదు. ఎక్కువ వైపు చాలా మంది ఆలోచించడం లేదు. ప్రభుత్వమైతే రేపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను వీటి మీద. అందుకని 2 రకాలైనటువంటి పాపాలు భయంకరమైన పాపాలు. ఒకటేంటంటే మోరల్ సిన్స్, నంబర్ 2 వరల్డ్లీనెస్. మోరల్ సిన్స్ కంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య వీటి కంటే కూడా వరల్డ్లీనెస్ అనేటువంటిది, లోకత్వం అనేటువంటిది అతి భయంకరమైనటువంటి పాపం. ఈ లోకత్వం అనేటువంటిది మన జీవితాల్లోనికి, మన సంఘాల్లోనికి, మన వ్యక్తిగత అనుభవాల్లోనికి లోకత్వం వచ్చింది. కానీ దాన్ని గుర్తుపట్టనంత భయంకరమైనటువంటి స్థితిలోని మనందరం వెళ్ళిపోయాం. అందుకని గమనించండి ప్రియుడా, మనం అందుకని గొప్పతనాలు, లోకం ఇచ్చేటువంటి గ్రేట్నెస్ అది పాపం అనుకోం మనం. లోకం ఇచ్చేటువంటి ఆ మహిమ అది మనం పాపం అనుకోం. మనం ఏమనుకుంటామంటే దేవుడు దీవించాడు అనుకుంటాం. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే దేవుడు నన్ను దీవించాడు అనుకుంటాం. కాదు బ్రదర్, అది దేవుడి దీవెన కాదు. అది కేవలము లోక మహిమ అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే యేసు ప్రభువు దగ్గరికి సాతాను శోధించినప్పుడు ఏమన్నాడు? ఈ లోక రాజ్యములను చూపించి వాటి మహిమను, ఈ లోక రాజ్యములను నీకు ఇస్తాను, నాకు సాగిలపడమన్నాడు. యేసు ప్రభు దాన్ని తిరస్కరించాడు. కానీ విచారం ఏంటంటే క్రైస్తవ సంఘం దానికి లోబడి అందులోనే తలామునకలైపోయి. అందుకే A.W. టోజర్ ఒక మాట రాశాడు తన బుక్లో. అంటే గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్ అనేటువంటి ఒక బుక్లో. ఏమంటే గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. నేను కూడా అదే బుక్ అనుకుంటున్నాను, నాకు తెలిసినంత మట్టుకి. ఆయన ఏమన్నాడంటే లోకము A.W. టోజర్ అన్నాడు, నేను లోకములోనికి వెళ్ళి చూసినప్పుడు నాకు లోకములో సంఘం కనబడింది, నేను సంఘములోనికి వచ్చి చూసినప్పుడు లోకము సంఘములోనికి వచ్చి కనబడింది. అంటే మొత్తం మీద ఏంటనమాట, సంఘము లోకము కలిసిపోయింది. అందుకే ప్రియ యవన బిడ్డలారా, మీరు ఊరికనే యవనస్తుల కంటే ఊరికనే ఈ వ్యభిచారము, దొంగతనము, లవ్ అఫేర్లు ఇది ఒక్కటే అనుకోకండి. ఇవన్నీ పాపాలు నేను కాదనట్లేదు, ఇవి మోరల్ సిన్స్ అంటారు. కానీ వీటికంటే అతి భయంకరమైన పాపాలు, కానీ పాపంగా కనబడినటువంటి పాపాల్లో చాలా మంది మ్రగ్గిపోతున్నారు. అది లోకత్వము. ఆ లోకత్వము నుండి మనం విమోచించబడాలి. అది క్రీస్తు శిలువ దగ్గర మాత్రమే మనకు విమోచన కలుగుతుంది. అందుకని పౌలు అంటాడు, నేను లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాను. రేపు ఇంకా ఎక్కువ మీకు వివరిస్తాను, ఇప్పుడు ఎక్కువ చెప్పలేదు, టైం అయిపోతుంది కాబట్టి. మూడవది ఏంటంటే మీన్స్ ఆఫ్ సాల్వేషన్. ఏ విధంగా మనం రక్షణ పొందాలి? ఏ విధంగా మనం రక్షణ పొందాలి అంటే దేని ద్వారా మనం రక్షణ పొందగలమంటే మీరు విశ్వాసము ద్వారా. ఎఫ్సీ పత్రిక 2:4 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృప చేతినే మీరు రక్షణ పొంది ఉన్నారు. దేని ద్వారా మనం రక్షణ పొందాము? విశ్వాసము, కృప. నేను గత కాలంలో వచ్చినప్పుడు ఇంతకుముందు యూత్ మీటింగ్ లో చూపించాను. నేను రారా చిన్నవాడు పర్లేదు, ఇప్పుడు ఎవడో కొట్టాడు రండి, వాళ్ళంతలే పోమాడు, భయపడతాడు రా. జాగ్రత్త వినండి. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనం రక్షణ పొందడానికి ఏంటి మార్గం అంటే మన విశ్వాసము, దేవుని యొక్క కృప. కృప అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? ఇందాక మీకు ఒక యాంగిల్లో చెప్పాను, ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఈ రక్షణ విషయంలో, రక్షణ పొందే మార్గంలో విశ్వాసం అంటే ఏంటి, కృప అంటే ఏంటి? చాలా జాగ్రత్త. విశ్వాసం అంటే ఏంటంటే మ్యాన్ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్, మానవుడు తన చెయ్యి చాపుట. అలాగనే గ్రేస్ అంటే ఏంటంటే దేవుడు తన చెయ్యి మానవుల పట్ల చాచుట. చెయ్యి చాపుట. వాడు మానవుడు, ఎడమ చేయగలరు, కుడి చేయి. మానవుడు వాడు, కాసేపు దేవుడు అనుకోండి, తర్వాత దేవుడు అని పిలకండి. వీడు మానవుడు చెయ్యి చాచాడు, అది విశ్వాసం. దేవుడు చెయ్యి చాచాడు, అది కృప. ఇప్పుడు ఏమేం చెప్పండి? మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అంతేగాను ఏడ్చాను, మొరపెట్టాను, నెల రోజులు ఉపవాసం ఏడ్చిన తర్వాత రక్షించాడు. ఎవడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులని తీర్చబడడు. అందుకే మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, దేవా నాకంటూ నీతి లేదు, నీకంటూ పాపము లేదు. నాకంటూ నీతి లేదు, నీకంటూ పాపము లేదు. నీ నీతిని నాకిచ్చావు, నా పాపాన్ని నీ మీద వేసుకున్నావు. చూసారా, మనకంటూ నీతి లేదు, దేవునికంటూ ఏమి లేదు,
పాపమే లేదండి. పాపం ఎరుగని గొర్రెపిల్ల, పాపము చెయ్యని గొర్రెపిల్ల, పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. అందుకన్నాడు, దేవా నీ నీతిని నాకు ఇచ్చావు, నా పాపాన్ని నీ మీద మోపుకున్నావు. అందుకని రక్షణలో ఏం జరిగిందంటే పిల్లరా, సిలువలో ఏం జరిగిందంటే మన పాపమంతా యేసయ్య తన మీద వేసుకున్నాడు, తన యొక్క నీతినంతా మనకిచ్చాడు. ఎందుకు మనకు నీతిని ఇచ్చాడంటే ఆ నీతిని, యేసు ప్రభు యొక్క నీతిని పొందుకుంటే తప్ప రైచియస్నెస్. మళ్ళీ నీతి అంటే ఏంటి ఏమంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు పదాలు అర్థం తెలియకపోతే ముందుకు వెళ్ళలేదు. అందుకని మనం నీతి అలవాటైపోయింది. ఆ నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు, ఆ నీతిమంతుడు ఏంటి నీతిమంతుడు? ఇదేమన్నా సమోసాలు రైల్వే స్టేషన్ అమ్మడమా? టీ చాయ్ కాఫీ టీ అన్నట్టు సమోసా రూపాయికి 2 సమోసా తీసుకోండి, వేడి సమోసా, అది 5 రోజులు చేసి నీతిమంతుడు పరిశుద్ధుడు ప్రభావం పరిశుద్ధ. అర్థమైందా నీకు అసలు పరిశుద్ధపరచడం అంటే? నువ్వంటే నాకు ఇష్టం ప్రభావ, ప్రేమిస్తున్నాం, అర్థమైందా? చాలా మంది అర్థం చేసుకోకుండానే యేసు ప్రభువును అంగీకరిస్తున్నారు, వెంబడించేస్తున్నారు. చాలా జాగ్రత్త. ఏంటి నీతిమంతుడు? ఆయన నీతిని మనకి ఇచ్చాడు, మన పాపం అంతా ఆయన తీసుకున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్? నీతి అంటే ఏంటి? జాగ్రత్తమేనండి. రారా ఇక్కడ అసలు కూర్చోరా, ఏమనుకోవచ్చు, ఎందుకంటే డెమాన్స్ట్రేషన్ చూపిస్తే మీకు అర్థం కాదని నీతి కావాలి. కూర్చోగా చాలా జాగ్రత్తమేనండి. దేవుడు తన నీతిని నాకు ఇచ్చాడు, నా పాపం అంతా యేసు ప్రభు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి నాకు ఇవ్వబడినటువంటి నీతి? లేకపోతే ఈ మానవునికి నీతి ఇచ్చేశాడు యేసు ప్రభు. నీతి అంటే ఏంటంటే జాగ్రత్త, దేవుని ఎదుట వీడు నిలబడాలి అంటే యేసు ప్రభు యొక్క నీతి వీడికి వస్తే తప్ప దేవుని దగ్గర నిలబడలేడు, దేవుడిని వీడు సమీపించలేడు. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే మనందరినీ యేసుక్రీస్తు ప్రభు దేవుని యొద్దకు ధైర్యంగా వెళ్ళడానికి కృపనిచ్చాడు, దేవునికి ఇస్తాడు. ఇట్ ఈస్ ద రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, దట్ ఈస్ ద రైచియస్నెస్. రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ అంటే మానవులందరూ పతనమైపోయారు. పాపాన్ని బట్టి సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. ఏ మానవుడు దేవుడిని సమీపించలేడు. ఎవరి క్రియల వలన, మంచితనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి ఎవడు సమీపించలేడు. ఈ రోజులో చాలా మంది చెప్పుకుంటారు, బోస్టింగ్ చేస్తుంటారు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా పరిశుద్ధుణ్ణి. నీ నీతి, నీ పరిశుద్ధత ఎందుకు పనికిరాదు? అందుకే మార్టిన్ లూథర్ అర్థమైంది, దేవా నాకంటూ నీతి లేదు, నీకంటూ పాపం లేదు, నీ నీతిని నాకు ఇచ్చావు, నా పాపము నువ్వు తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? నీతిని మనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఈ నీతిని బట్టి మనమందరము రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిలబడగలము. దేవుడు మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాలు మనకున్నాయి కాబట్టి దేవుడు లోపలికి రాని అంగీకరిస్తాడు. లేకపోతే ఎవరికి పుట్టగతులు ఉండాలి. అందుకని మీ నీతి క్రియలను బట్టి, మనం చేసే మంచి పనులను బట్టి కూడా, ఈవెన్ రక్షణ పొందిన తర్వాత చేసే మంచి పనులను బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు, సాక్ష్యం చెప్పడానికి కూడా వీల్లేదు. ఏదో షేరింగ్ చేస్తాం తప్ప దీనంతో చెప్పాలంతే, గొప్పగా చెప్పొద్దు. నేను తెలుసా, నేను ప్రసంగం చేసినప్పుడు కూడా 100 మందికి ఒకేసారి భాష ఇచ్చాను తెలుసా, ఎంత గ్రేట్ తెలుసా, నోరు మూసుకొని కూర్చో మాట్లాడు, అవన్నీ ఎక్స్ట్రా. ఏమిచ్చాడు? నీతి వస్త్రం కృపనిచ్చాడంతే. ఆయన కృపనిచ్చాడు, 100 మంది ఆయన తీసుకొచ్చాడు, ముంచాలంటే ముంచావు అంతే, నీదేం లేదు. మీకు అర్థం? మనం ఏం చేస్తామంటే అన్ని చేస్తాం. పిల్లలు నేను ఒక 4 సంఘాలు స్థాపించాను తెలుసా, చాలా గ్రేట్. సంఘము స్థాపించడం అనేటువంటిది కూడా లేదు తెలుసా. పెంటెకోస్తేనే దినమున ఈ దేవుడు తన సంఘాన్ని ఆల్రెడీ స్థాపించాడు. మనం అందరము సంఘములో చేర్చబడుతున్నాం. నీవు నేను కొంతమందిని ఆత్మలని సంఘములు చేరుస్తున్నాం. సంఘ స్థాపన కాదు, సంఘములో ప్రవేశం అంట. కాస్త కొత్త థియాలజీ తెలిసిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. మీకు తెలియకపోతే నేను చేసేది ఏం లేదు. అందుకని మీరు అపొస్తల కార్యాలను చూడండి, రక్షింపబడుచున్నటువంటి వారిని దేవుడు వారితో చేర్చుచుండెను. సంఘములో చేర్చబడ్డం ఉంది, సంఘ స్థాపన లేదు. ఆల్రెడీ సంఘము స్థాపించబడింది. ఆ స్థాపించబడినటువంటి సంఘములో మనమందరము చేరుతున్నాము. దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు, దేవుడే తన సంఘాన్ని కడుతున్నాడు, దేవుడే తన సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు నేను సంఘ స్థాపన చేయట్లేదు. అందుకని ప్రియులారా, 190 విషయాలు క్రైస్తవ లోకంలో అర్థం కాలేదు. మనకు వ్యర్థముగానే మనం దేవుడిని ఆరాధిస్తున్నాము. ఆరాధన అంటే అర్థం కాలేదు. ఆరాధన చేద్దామంటారు, ఆరాధన అనేది చేసేది కాదు. ఇక ఎంత చెప్పిన అర్థం కాకపోతే నేను చేయలేదు. ప్రార్థన అర్థం కాలేదు. ప్రార్థన అంటే అర్థమైందా? అడుక్కోవడమే. అందరికీ గిన్నెట్టి ఏమంటే ఒక గోరి సంచి ఎట్టేసి అడుక్కోవడమే దేవుని. దేవా ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని అడుక్కోవడమే.
నీతి అర్థం కాలేదు, పరిశుద్ధత అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే, నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు ప్రియులారా. మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దగ్గరికి వెళ్ళి ఆయన అడగండి, ఆయన మీకు ఇవన్నీ నేర్పిస్తారు. అందువల్ల మన రక్షణ ఏంటంటే, మానవుడు తన చేయని చాచాడు, దేవుడు తన చేయని చాచాడు, కృప చేతనే మనం రక్షింపబడింది. అంటే ఇప్పుడు ఏం చేశాడు? నువ్వు దేనికి అర్హుడవు కాదు, ఇక్కడ 2 పనులు జరిగాయి. నువ్వు దేనికి అర్హుడవు కాదు, అది నీకు ఇస్తున్నాను, పరలోకం ఇస్తున్నాను. నువ్వు ఎవరి దగ్గర అయితే నిలబడలేవో ఆయన ఎదుట నిలబడేటట్టు నేను చేస్తున్నాను. దట్ ఈస్ ద సాల్వేషన్. మీకు అర్థమవుతుంది? ఇలా చేయబడ్డానికి మీరు ఇష్టపడుతున్నారా? ఈ విధంగా మీరు దేవుని ఎదుట నిలబడడానికి ఇష్టపడుతున్నారా? ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతున్నారా? అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానంలో యందు మనం విశ్వాసం ఉంచుకోవాలి. విశ్వాసం ఉంచమంటే మళ్ళీ అన్ని జనుల నుంచే విశ్వాసం వేరు, మనం ఉంచే విశ్వాసం వేరు. అన్ని జనుల యొక్క విశ్వాసం అంతా కూడా నమ్మకం అంటారు కదా, నమ్మకం, మొక్కుకున్నామంటారు. ఆ నమ్మకం బైబిల్ చెప్పట్లేదు. అది నమ్మకము, మనది విశ్వాసం. Faith is completely different from the general belief of the people. అంత మాత్రం కాదు, చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. రిజల్ట్స్ ఆఫ్ కూర్చున్నాను. థ్యాంక్ యూ. రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణలో ఉండేటువంటి మరి ఫలితములు ఏంటివి, లేక లాభాలు ఏంటివి, లేక మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, ఒకటి నీతిమంతులుగా తీర్చబడ్డాము మనం. రెండవది రీజనరేషన్ చేయబడ్డాము. అంటే ఒకటి నీతిమంతులుగా తీర్చబడ్డాము, రెండవది మనము తిరిగి జన్మింపబడ్డాము, మూడవది మనం పరిశుద్ధపరచబడతాము, నాలుగవది మహిమపరచబడతాము, ఐదవది మనము సమాధానపరచబడ్డాము దేవునితో, ఆరవది మనం విమోచించబడ్డాము. ఇవన్నీ కూడా రక్షణలో ఉండేటువంటి లాభాలు. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒకటి నీతిమంతులుగా తీర్చబడ్డా, రెండవది రీజనరేషన్, మనము తిరిగి జన్మించుట రీజనరేషన్. మూడవది శాంక్టిఫికేషన్, మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ప్రతి దినము మనము పరిశుద్ధపరచబడుతుండాలి. నాలుగవది గ్లోరిఫికేషన్, మనము మహిమపరచబడతాము. అట్లాగనే రికన్సిలియేషన్, దేవునితో మనం సమాధానపరచబడతాము. తర్వాత ఆరవది ఏంటంటే, మనం విమోచించబడతాం. కొంచెం అవి అటు ఇటు ఉన్నా కానీ మీరు సీక్వెన్స్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి. దీనికి ఇది వేరు అది వేరు అని అనుకోండి. ఇవన్నీ కూడా ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ. అంటే థియోలాజియన్స్ ఏం చేశారంటే, మనకు అర్థం అవ్వడానికి కొంచెం స్టెప్ వైజ్ వేరు ఇచ్చారంట. అంటే దేవుడు ఏం చేశాడు? చాలా జాగ్రత్తగా, ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో, అంటే వినండి, మనల్ని రిపెంట్ అవ్వమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి చెప్పగలరు? మారు మనసు అంటే అర్థం ఏంటి? మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వస్తుంది. మారు మనసు అంటే తెలీదా? పిచ్చేమోడ్ అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే. ప్రసంగం విన్న తర్వాత పిచ్చేమోడ్ అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమేనా? కాదు. మారు మనసు అంటే చాలా మారు మనసు అంటే, ఇప్పుడు నేను మీ వైపు చూస్తున్నాను కదా, నేను మీ వైపు ఇలా ఉన్నాను అనుకోండి, ఇటువైపు చూస్తున్నాను. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది లోకం వైపు చూస్తున్నాను. మారు మనసు అంటే వెనకాల దేవుడు ఉన్నాడు. అంటే లోకము నుండి నేనేం చేయాలి? దేవుడి వైపు తిరగాలి. ఐఎమ్ లుకింగ్ అంటూ గాడ్ అన్నమాట. దేవుడి వైపు తిరగడం, ఇది మారు మనసు. అంటే ఎన్ని డిగ్రీ తిరిగాను ఇప్పుడు నేను? చెప్పండి, ఎన్ని డిగ్రీ తిరిగాను? 180 డిగ్రీస్ తిరిగాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా ఎక్కువ మారు మనసు పొందాలని 360 డిగ్రీ తిరిగారు. అంటే తిరగబాలి. దేవుడు 180 డిగ్రీ తిరగమన్నాడు కానీ 360 డిగ్రీ తిరగమని చెప్పాలి. ఒక్కడు ఏంటంటే 270 తిరుగుతుంటాడు. అంటే అర్థం ఏంటన్నమాట, వాడికి కొంచెం దేవుడి మీద ఉంటుంది, కొంచెం లోపల మీద ఉంటాడు. అవునా కదా? అంటే ఉంటాడు, దేవుడు ఉంటాడు, కానీ దేవుడి మీద ఒక కన్ను చేస్తుంటాడు, అమ్మాయి మీద ఒక కన్ను చేస్తుంటాడు. చూస్తుంటా అన్నట్టు మరి కొంతమంది అడుగుతా, అన్న ఏంటన్నా అమ్మాయి నన్నే చదువుతుంది. కరెక్టే, నీలాంటి రాక్షసుడు, నీలాంటి బ్లాక్ మ్యాన్, నీగ్రో వాడు ఎక్కడ లేడని నిన్నే చదువుతుందా? చాలా మంది ఫీల్ అయిపోతుంటారు, నన్నే చదువుతుంది, మా ఇంకే చదువుతున్నాడు. అబ్బాయి ఏంటి అర్థమని చెప్తున్నా? కరెక్ట్, నీలాంటి దయ్యాన్ని ఎక్కడ చూడలేదని చదువుతున్నాడు. అట్లా అనుకోవచ్చుగా. మొదటి రోజు చెప్పాను నేను, ఒక ఆయన అడిగాడు, పెద్ద ఆయన, సార్ అంటారు కదా, ఏమంటే ఏదో ప్రశ్న అంటారు చూడండి, ఏదో సందేహాలు అంటారు చూడండి, ధర్మ సందేహం. ఒకటి ధర్మ సందేహం వచ్చిందంట. ఏంటి ధర్మ సందేహం అంటే, గురువుగారిని అడిగాడు, అయ్యగారండి అదేంటండి దయ్యాలు ఎప్పుడు రాత్రులు తిరుగుతుంటే పగులు తిరగవన్నారు. అదేరా మనం ఉన్నాగా పగులు, అందుకే తిరగవరన్నారు. పగులు మనం ఉన్నాగా, అందుకని దయ్యాలు రాత్రులు తిరుగుతాయి, పగులు తిరగవు. అట్లాగే ఎందుకు అనుకోకూడదు? అంటే నువ్వే పెద్ద అందుకనిలాగా ఎందుకు ఫీల్ అయిపోతున్నావు అంటే, ప్రియమైన దేవుని గమనించండి, మనల్ని మారు మనసు పొందడం అంటే నీ మనసు మార్చుకోవాలి. ఏ విషయంలో మార్చుకోవాలి? 3 విషయాలు. పాపము పట్ల నీ వైఖరి మారాలి,
రెండవది దేవుని పట్ల నీ వైఖరి మారాలి. మూడవది లోకం పట్ల నీ వైఖరి మారాలి. ఇవి 3 మార్పులు అనమాట. ఒకటి, పాపం పట్ల నీ వైఖరి మారాలి. ఇంతవరకు పాపంలో ఎంజాయ్ చేశాను, పాపాన్ని ఇప్పుడు అసహించుకుంటున్నాను. రెండవది, దేవుని పట్ల నీ వైఖరి మారాలి. దేవుడు అంటే ఒకప్పుడు శత్రువు, కానీ ఇప్పుడు దేవుని మీద నీకు ప్రేమ పుట్టుకు రావాలి. మూడవది మార్పున్స్ అంటే లోకం పట్ల నీ వైఖరి మారాలి, లేదా నీ తీరు మారాలి, నీలో మార్పు కనబడాలి. అది మారు మనసు అంటే. ఈ మారు మనసు పొందినటువంటి అనుభవం, రిపెంటెన్స్ మనం అయినప్పుడు ఆ ప్రభు చేసేటువంటి కార్యాలు ఏంటంటే మన జీవితాల్లో మనం నీతిమంతులుగా తెలుస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు? దేవుని ఎదురు నిలబడేటువంటి ఆ గొప్ప కార్యం మనలో చేస్తాడు. రెండవది రీజనరేషన్. చాలా చేస్తున్నాడు. రీజనరేషన్ అంటే ఏంటి తెలుసా? మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా. చచ్చినోడు మాట్లాడగలడా? చచ్చినోడు ఏమైనా కార్యం చేయగలడా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధాత్మని మనలోనికి పంపించి మరణించినటువంటి మనం నూతనమైనటువంటి మనల్ని ఏం చేశాడు? తిరిగి జన్మింపజేశాడు. అంటే క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు. నూతనమైనటువంటి జీవము మనలోనికి వచ్చింది. అది రీజనరేషన్. అంత మాత్రం కాదు, శాంక్టిఫికేషన్. మనం ఈ లోకంలో కొన్నిసార్లు తప్పులు పాపాలు మనం పడిపోతున్నప్పుడు, ఏమంటే తెలిసి తెలియక మనం తప్పులు చేస్తున్నప్పుడు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన పాపాలని కడుగుతుంటాడు. అందుకని జాగ్రత్త వినండి. ఫర్గివ్నెస్ అనేటువంటివి 2 రకాలైన ఫర్గివ్నెస్ ఉంటాయి. ఒకటి పేరెంటల్ ఫర్గివ్నెస్, రెండవది ఏంటంటే డాక్ట్రినల్ ఫర్గివ్నెస్. ఈ డాక్టరీనల్ ఫర్గివ్నెస్ అంటే నేను మారు మనసు పొందక ముందు, నేను పాపిగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఆ ప్రభువు నా పాపాలను క్షమిస్తాడు. క్షమించిన తర్వాత నేను మళ్ళా పాపం చేశాను అనుకోండి, అప్పుడు క్షమిస్తాడు. జాగ్రత్తగా. అంటే ఇది ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా, ఒక జడ్జి ముందు నేను నిలబడ్డప్పుడు జడ్జి నా పాపాన్ని క్షమించడం వేరు, నా తండ్రి నా పాపాన్ని క్షమించడం వేరు. మీకు అర్థమవుతుందా? అంటే తండ్రి, మనం రక్షింపబడిన తర్వాత తండ్రి మన పాపాలను, ఒక తండ్రి తన కుమారుని యొక్క పాపాలు క్షమించినట్లు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మీకు అర్థమవుతుందా? కానీ రక్షణ పొందక ముందు ఒక జడ్జి ఏ విధంగా పాపాలు క్షమిస్తాడో, అంటే శిక్షతో పాటు పాపాలు ఏ విధంగా క్షమిస్తాడో ఆ విధంగా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనము మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రతిదినం పరిశుద్ధపరచబడాలి. అంత మాత్రం కాదు, మనం రికన్సిలియేషన్, దేవునితో మనకు శత్రుత్వం ఉంది, మనం రక్షణ పొందిన తర్వాత దేవునితో మనము మిత్రులం అవుతాము. అంత మాత్రం కాదు, రిడెంప్షన్, మనల్ని వెలపెట్టి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. బయింగ్ బ్యాక్ అంటారు. రిడెంప్షన్ అంటే బయింగ్ బ్యాక్, అంటే డబ్బులు చెల్లించి వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే మనం క్రీస్తు వారు. మీరు వెలపెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహములతో దేవుని మహిమపరచండి. అర్థమవుతుందా? మీ దేహములతో మీరు దేవుని మీరు మహిమపరచండి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నేను ముగిస్తున్నాను. అందుకని మనము ఏమి నేర్చుకోవాలంటే, మనము వెలపెట్టి కనబడిన వారు, అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి ఎవరికి చెందినవాడు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటో ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. చాలాసార్లు మనం గ్రహించము. నిజముగా నీవు రక్షణ పొందాలి అంటే నీవు పశ్చాత్తాపడి, లేక నీవు దేవుని వైపు నువ్వు తిరిగి విశ్వాసము ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ఉచితమైనటువంటి కృప చేత, తన కనికరము చేత, తన ప్రేమ చేత ఆయన నేను రక్షించి ఈ నిజమైనటువంటి ఆ రక్షణ యొక్క ఆశీర్వాదాలని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేయగలవంటే, నువ్వు క్రీస్తునకు మాత్రం, అనగా దేవుని బిడ్డగా మాత్రమే నువ్వు జీవించాలి. అందుకే ఏమంటాడంటే, మీరు వెలపెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. రక్షింపబడిన వారికి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, వారు తమ సొత్తు అన్నట్లుగానే బ్రతుకుతారు. కానీ రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, ఇక నీవు నీ సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తువిగా? నువ్వు దేవుని సొత్తు. కాబట్టి నీ చేతులు ఎవరి కొరకు పనిచేయాలి? నీ కాళ్ళు ఎవరి కొరకు పనిచేయాలి? నీ పాదములు, నీ పెదవులు ఎవరి కొరకు పనిచేయాలి? నీ ఆలోచనలు ఎవరి కొరకు పనిచేయాలంటే నీ కొరకు నువ్వు పని చేయకూడదు, నువ్వు దేవుని కొరకు మాత్రమే పనిచేయాలి. అందుకని ముంగమూరు దేవదాసయ్య గారు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 440వ పాట రాశాడు. అద్భుతమైనటువంటి పాట. ఇదిగో నా ఇష్టం, ఇదిగో నీ ఇష్టముగా చేసేటటువంటి ఆ వచనం ఉంటాడు. అలాగనే పని చేయ చేతులు ఇదిగో అంటాడు, నేను పరిగెత్తా పాదములు ఇదిగో అంటాడు, నా స్వరం ఇది కాదు నీ స్వరముగా చేసుకోమంటాడు. ఒక విధంగా చెప్పాలంటే తన దేహమంతటిని తన దేవునికి ఏమంటే నిలువు దోపిడీగా అప్పగిస్తాడు. నిజముగా రక్షింపబడిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందాలని అనుకుంటున్నావేమో, కానీ నీవు దేవునికి నీ జీవితాన్ని నిలువు దోపిడీగా అప్పగించావు. నిలువు దోపిడీగా నువ్వు ఇచ్చేసుకున్నావని పాటల అయితే మనం పాడుతూ ఉంటాం. నా ఇష్టమిదిగోది నీ ఇష్టముగా చేసి, నా ఇష్టమిక కాదది. ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించాను దేవా, ఇక నుండి నా ఇష్టం ఇక నీ ఇష్టముగా మారు.
కానీ విచారం ఏంటంటే చాలా మంది ఇంకా యవనస్తులు రక్షింపబడిన వాళ్ళు లోకాన్ని వెతుకుతున్నారు, లోకాన్ని వెంటాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతున్నారు. వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడం కొరకు దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, దేవా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నేను లోకాన్ని వెతకాలి, వెంటాడాలి. దట్ ఈస్ ద హోలీనెస్. ఇది ఎవరు మనకు చెప్పట్లేదు, గద్దించట్లేదు. ఏమండి నాయకులు కూడా మనల్ని కరెక్షన్ చేయట్లేదు. లోకత్వంలోనికి మనం పడిపోయాము. ఈ లోకత్వం నుండి మనం విమోచించబడకుండా నీ కొరకు నువ్వు జీవించే అధికారం నీవు పోగొట్టుకున్నావు. ఆన్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్, నువ్వు రక్షింపబడిన దినముననే నీ కొరకు నువ్వు బ్రతికేటువంటి అధికారం పోయింది. తెలుసా? పోయింది. నీ కొరకు నువ్వు చదివే అధికారం నీకు లేదు, నీ కొరకు నీవు ఉద్యోగం చేసే అధికారం నీకు లేదు, నీ కొరకు నిన్ను ప్రేమించుకునే అధికారం నీకు లేదు, నీ కొరకు నీవు అభివృద్ధి చెందేటువంటి అధికారం నీకు లేదు. యు లాస్ట్ ఆల్ యువర్ రైట్స్ ఆన్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. నువ్వు రక్షింపబడిన దినముననే నీ మీద నీకున్నటువంటి సర్వాధికారాలు పోగొట్టుకున్నావు. క్రీస్తుకు మాత్రమే నీ జీవితం మీద సర్వాధికారాలు. అలాంటి సర్వాధికారమును దేవునికి అప్పగించి జీవించేటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? అందుకని పిల్లల ఒక యవనస్తుడు ఉండేవాడు, ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఏమంటే విలియమ్స్ అనేటువంటి ఒక మెక్డొనాల్డ్ విలియమ్స్ అనేటువంటి ఒక భక్తులు ఉండేవాడు. ఈ శిష్యనికముల గురించి రాసిన విలియమ్స్ కాదు, ఇంకొక విలియమ్స్ ఉండేవాడు. ఆయన అమెరికా దేశంలో ఏం చేశాడంటే 10th క్లాస్ వరకే చదివాడు. 10th క్లాస్ చదివిన తర్వాత ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఎక్స్కర్షన్కి వెళ్ళారు. వాళ్ళు చాలా కోటీశ్వరులు, మిలియనీర్స్ అనమాట, చాలా కోటీశ్వరులు, ఎంతో ధనం ఉంది వాళ్ళు. అయితే ఆ ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడెక్కడో ఒక బోధకుని దగ్గర వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత ఆ యవనస్తుడు ప్రేరేపించబడి ఏం చేశాడు తెలుసా? చాలా మిలియనీర్స్ అనమాట, బిలియన్స్ ఆఫ్ రూపీస్కి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా ధనవంతుడు. ఆ మిలియన్స్ ఆఫ్ రూపీస్కి అధినేతగా ఉండాల్సినటువంటి వ్యక్తి తన తండ్రికి ఒక ఉత్తరం రాశాడట. ఆ ఎక్స్కర్షన్లో తిరుగుతున్నప్పుడే ఆయన దేవుని ఆత్మ చేత తాకబడి రీజనరేట్ అయ్యి తిరిగి జన్మించే అనుభవం కలిగి మారు మనసు పొంది తన తండ్రికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం రాశాడు తెలుసా? ఆయన 3 విషయాలు చెప్పాడు. తన బైబిల్లో కూడా రాసుకున్నాడు ఆ 3 విషయాలు. ఏమన్నాడంటే, నాన్న నాకు ఇక ఆస్తి నాకు అక్కర్లేదు, ఆ ప్రాజెక్టులు నాకు అక్కర్లేదు, ఆ ఫ్యాక్టరీలు నాకు అక్కర్లేదు. ఇక నుంచి నేను నా జీవితాన్ని నేను క్రీస్తుకు సమర్పించుకున్నాను, క్రీస్తు కొరకే జీవించాలనుకుంటున్నాను. కాబట్టి నా గురించి మర్చిపోండి, ఆస్తులు ఎవరికైనా ఇచ్చుకోండి, ఆస్తుతో నాకు ఇక సంబంధం లేదని అన్ని వదిలిపెట్టి ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళి, ఏమండి ఇంకా మరికొన్ని ఆ చీకటి ఖండాల్లోనికి వెళ్ళి ఆయన అనేకమైన ఈజిప్ట్ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతంలో కూడా వెళ్ళి ఆయన ఏ సేవ చేయలేదు. ఆయన రాసుకున్నటువంటి 3 విషయాలు ఏంటో తెలుసా? ఆయన 3 విషయాలు రాసుకున్నాడు. ఒకటేనంటే నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ అని అన్నాడు. ఒకటి నో రిగ్రెట్స్ అన్నాడు. రెండవది ఏమన్నాడంటే నో రిజర్వేషన్స్ అన్నాడు. మూడవది నో రైట్స్ అని రాసుకున్నాడు. ఒకటి నో రిగ్రెట్, నా జీవితంలో కష్టం వచ్చినా, చనిపోవలసిన పరిస్థితి వచ్చినా, చలి వచ్చినా, ఎండొచ్చినా, వర్షం వచ్చినా, ఎవడు నన్ను పట్టించుకోకపోయినా నేనెన్నడూ దుఃఖపడను. నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. రక్షణ పొందిన వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీలో మీ జీవితంలో పిల్లరా మీరు నిజంగా నో రిగ్రెట్స్, నాకు ఇక దుఃఖం లేదు ప్రభని చెప్పగలిగిన స్థాయికి మనం ఎదిగాము. ఈ రోజు మనకి ఇక్కడ ఉండేటువంటి వాతావరణం చూడండి. కొన్నిసార్లు బాత్రూంలో లేట్ అయితే మనం దుఃఖపడిపోతాం, చల్లనీళ్ళు చేయాలంటే మనకు ఏడుపు, రసం పడిందనంటే ఏడుపు, ఒకటి ముక్కయ్యలేదంటే ఏడుపు. ఏమంటే మన ఆంధ్ర వైపు ఏంటంటే ఈ గోంగూర మాంసం ఎక్కువ పెడుతుంటారు. మేము బాపట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అయ్యగారులతో పాటు మేము భోజనాలకు వెళ్ళేవాళ్ళం. ఇక్కడ శ్రీను, మహేష్ అందరం వెళ్ళినప్పుడు మాకు కూడా గోంగూర వేసేవాడు. అయ్యగారులకు కొంచెం ముక్కలు బాగా వేసేవాడు. మేము వెళ్ళాం కదా, కుర్రలేం కదా, ఏదో అలా వేసినట్టు చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఆ గోంగూర వేసేవాడు. మేమేం చేసేది, గుడ్డోడు తడుపుకున్నట్టు ఆ గోంగూర ఎంత వేసరికి అందులో ఇలా పియానో వాయించినట్టు చూసారు కదా, ఒక్క ముక్కు ఉండేది కాదు. చచ్చామరా బాబు అనుకున్నాం. బాగా తినేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు బాగా తినేవాళ్ళం కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమి తినలేకపోతున్నప్పుడు అందరూ పిలిచి పెడుతున్నారు, ఎందుకంటే తినలేం కాదు. తినగలిగిన చెప్పడం ఎవడు పెట్టలేదు, తినలేని సేవలు మాత్రం బ్రదర్ మీకు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై ఎడ తింటామండి. ఏమండి ఒక ముద్ద గుడ్డు కూడా పూర్తిగా తినలేను, అరటిపండు పూర్తిగా తినలేను, ఇప్పుడు మాత్రం మీకు అరటిపండు తీసుకొచ్చి ఇస్తారు, తినలేకపోతాం. మనకేమో రిగ్రెట్స్ అనమాట. సరే ఎక్కువగా ఉంది, దోమ కలిసింది, అదో నీకు రిగ్రెట్. ఆ యవనస్తుడు అన్నాడు నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏది సంభవించినా నేను ఇక దుఃఖపడను, దుఃఖము లేదు నా జీవితంలో. రెండవది అన్నాడు నో రిజర్వేషన్స్. నా జీవితంలో ఏ రిజర్వేషన్ నేను ఇక పెట్టుకోను, అంటే నాకు ఇది కావాలి అది కావాలనేటువంటి రిజర్వేషన్ లేదు. ఈరోజు చాలా మంది యవనస్తులు చాలా రిజర్వేషన్స్ పెట్టుకొని బ్రతుకుతున్నారు. రిజర్వేషన్స్ అంటే ఏదో ఎస్సీ రిజర్వేషన్, దాని గురించి నేను చెప్పట్లేదు, అది తప్పు. ఏమండి రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటి? నేను ఫలాని, ఇందాక అన్న చెప్పాడు కదా, నేను ఫలాని అమ్మాయిని మా మామ కూతురునే చేసుకుంటాను. రిజర్వేషన్. దేవుడు అన్నాడు రిజర్వేషన్ పోవాలి నేను అన్నాడు.
చేసుకోవాలి, ఈ అబ్బాయిని చేసుకోవాలి, లేదా ఫలానా ఉద్యోగమే చేయాలి. కొంతమంది అంటారు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఐఏఎస్ ఆఫీసర్ కొట్టాల బ్రదర్, కొట్టేయాలి, అది రిజర్వేషన్. డాక్టర్ అవ్వాల్సిందే, ఇంజనీర్ అవ్వాల్సిందే, చాలా మంది రిజర్వేషన్ పెట్టుకుంటారు. అలాంటి వాడు రక్షణ పొందలేదు. రక్షణ పొందినటువంటి వాడికి నో రిజర్వేషన్ సినిమా. మూడవదన్నాడు ఐ హావ్ నో రైట్స్, నేను ఏ హక్కుల కొరకు పోరాడను, నాకు ఏ హక్కులు అక్కర్లేదు. ఈ రోజున మనం తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల కొరకు పోరాడతాం, లేకపోతే తిండి కొరకు, బట్టల కొరకు, లేకపోతే చదువుల కొరకు మనం పోరాటాలు ఉండేది. అలాంటి యవనస్తుడు చివరికి ఈజిప్ట్ ప్రాంతంలో ప్రియులారా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఏ సేవ చేయలేదు. ఆయన తన 23వ ఏట, జాగ్రత్త 23వ ఏట జబ్బు చేసి మరణించాడు. ఆయన అరబు భాషను నేర్చుకున్నాడు, ఉర్దూ నేర్చుకున్నాడు, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నాడు. ఆ భాషను నేర్చుకునేసరికి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన ఏ దేశానికి వెళ్ళలేదు, ఏ సేవ చేయలేదు. దేవుడి కొరకు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఆయన మరణించిన తర్వాత కొన్ని వందల మంది యవనస్తులు ఆయన జీవితాన్ని ప్రేరేపణగా చేసుకొని ఆఫ్రికా ఖండమంతా వెళ్ళి దేవుని సువార్త చేత దున్ని పడేశారు. నువ్వు దేవుని కొరకు ఏం చేయనక్కర్లేదు. ఒకవేళ చేయలేని పరిస్థితి రావచ్చు, చేయలేకపోవచ్చు, అక్కర్లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ నీ జీవితంలో దేవుడు ఏం చూస్తాడంటే ఎంత సేవ చేసావనేది చూడడు, నువ్వు దేవుని కొరకు ఎలాంటి తీర్మానంతో బ్రతుకుతున్నావు అనేది చూస్తాడు. ఈ రోజున మనం తీర్మానాలతో బ్రతకం, మనం ఒక ఆయన ఏం చేశాడంటే అయ్యగారు మీతో పాటు వస్తాం సేవకు అన్నాడు. సరే రారన్నాను. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఎందుకు వస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళిన అయ్యగారికి బిర్యానీలు పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, కూల్ డ్రింక్లు ఇస్తున్నారు, తర్వాత కొబ్బరి బొండలు ఇస్తున్నాడు. అయ్యగారు అని తాగారు కదా, అందుకే ఈడు కూడా ఉంటాడు కదా. అయ్యగారు మీరు సేవకు సమర్పించుకుని మీతో వద్దామని చెప్పేసి అయ్యగారితో పాటు వెళ్ళిపోయాడు. మొత్తం అన్ని తిన్నారు, అయిపోయింది. ఆయన తర్వాత ఇంకొకసారి ఏం చేసి ఊరు వెళ్ళారు కానీ అయ్యగారిని శుభ్రం కొట్టారు, ఈయన కూడా కొట్టేశారు. అప్పుడు అన్న అయ్యగారు నేను సేవ చేయదలుచుకోలేదు, మానేద్దాం ఏ. అప్పుడు అయ్యగారు అన్నట్టు అయ్యగారు అన్నారట, బిర్యానీ మాత్రం ఇది కాదురా, ఇవి కూడా ఉంటాయరా నేర్చుకోవాలి. అదే కాదు, ఇవి కూడా ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మనం సిద్ధపడినటువంటి వారుగా ఉన్నప్పుడే నిజమైన రక్షణ పొందిన వాళ్ళు. కాబట్టి నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఇలాంటి అనుభవాలు మనము నేర్చుకోవాలి. దేవుడు తన మాటలు దీవించినాక కళ్ళు వచ్చి ప్రారంభించాలి. ఒక నిమిషం మనందరం కూడా ప్రభుత్వంలో ప్రారంభించాలి.